లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రవాళం హైరంబమంబుర్హడంబరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధారధురంధరం నః. విఘ్నములు అనే పర్వతములను ఆయన వజ్రాయుధమై తొలగించేటువంటి సర్వదేవతలకు ప్రప్రథమ పూజ్యుడైన గణాధిపతి. ఆయన యొక్క నవరాత్రములే సాగుతూ ఉన్నాయి. రేపు ఇంకా అనంత పద్మనాభ చతుర్దశి రేపు. ఇవాళ త్రయోదశి జయతిథి, విశేషమైనటువంటి రోజు. ఇవాళ ఈ వాసవి ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ చాలా మంచి సంస్థ. వాసవీదేవి యొక్క అనుగ్రహము వైశ్యులందరికీ కూడా చాలా విశేషంగా. ఆమె పుట్టుకయే ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తి. అలాంటి మహాతల్లి దేవదేవి ఆమె జన్మించి ఒక కులమును ఉద్ధరణము చేసింది. ఇలాగా కొంతమంది మహాత్ముల యొక్క పుట్టుక, చప్పట్లు కొట్టండి మంచిది. అంటే ఎందుకో సందేహంతో మధ్యలో ఆగిపోయారు. అది ఆమెకు వినపడాలి కదా. వాసవీదేవికి మంచిదే. జయధ్వానం ఎప్పుడూ కూడా చప్పట్లు కొట్టడం అన్నది మన జీవితంలో జయధ్వానములు రావటం కోసమే మనం చప్పట్లు కొట్టాలి. వాటిని దుందుభులు, దేవదుందుభులు అన్నారు. అంటే ఈ రెండు చేతులు ఇలా కలవటము వలన ఒక ఆత్మశక్తి మనలో పెరుగుతుంది. అందువల్ల అటువంటి పుట్టుకతో ఒక కులమును, వంశమును ఉద్ధరించినటువంటి మహాత్మురాలు ఆమె. ఒకరి యొక్క ఏన సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతి అన్నారు. ఎవరి పుట్టుక వలన వాళ్ళ యొక్క వంశము ఉద్ధరింపబడుతుందో అదే వాళ్ళే పుట్టినట్టు లెక్క అని అన్నారు సంస్కృతంలో. అంటే చూడండి, ఒక స్త్రీ శక్తి, ఎంపవర్మెంట్ అన్నారు. ఇందులో కూడా ఆ అర్థం ఉన్నది. వాసవీదేవి శక్తి, శక్తి ప్రదాయకం. ఇక్కడ ఎంపవర్మెంట్ అంటే శక్తీకరణం. అలా ఒక స్త్రీమూర్తి పుట్టి మొత్తం జాతిని ఉద్ధరించింది. తరతరాలు, యుగ యుగాలు పేరు చెప్పుకునేటట్లుగా ఆమె పుట్టుక, ఆమె ప్రవర్తన, ఆమె అలా ఒక శాశ్వత దీపజ్యోతిలాగా నిలిచిపోయింది. ఎంత అద్భుతమైన విషయము. మనము చూడగలిగే కన్ను ఉండాలి, కానీ ప్రతి అంశములో మనకొక ఉపదేశం ఉన్నది. ప్రతి కదలికలో, ప్రతి మాటలో మనకు ఉపదేశం ఉంది. జాతికి ఒక సందేశం ఉంది. మనము చూడగలగాలి. దాన్ని చూడటానికి మనకు కన్ను కావాలి. ఏ కన్ను? మామూలుగా ఈ కళ్ళు కూడా ముఖ్యమే. ఇంతకన్నా ముఖ్యమైనది ఇక్కడున్న కన్ను, జ్ఞాననేత్రం. ఈ చర్మచక్షువులు అందరికీ ఉంటాయి. వీటితో కూడా ఒక్కోసారి సరిగ్గా చూడలేము. ఇంకా చర్మచక్షువులను దాటి జ్ఞానచక్షువు ఉన్నది. దీనితో చూస్తే మనకు ప్రపంచమంతా కనపడుతుంది. చాలా మంచి అంశము చెప్పాలని నన్ను అడిగారు. మురళి గారు వచ్చారు, ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది, మీకు సమయం ఇవ్వాలి అన్నారు. రమేష్ గెల్లి గారు మాట్లాడారు. ఇంకా పెద్దలందరూ కూడా నాకు ఎవరు మాట్లాడినా, మూర్తి గారు ఉన్నారు, అందరూ పాత వాళ్లే. నాకు ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు లేరు. ఆయన నీరజు, భార్య, కుటుంబము అంతా పరిచయం చేశారు. నారాయణ శెట్టి గారి దగ్గర నుంచి ఎరుగుదును, చాలా మందిని ఎరుగుదును. నేను హైదరాబాద్కు వచ్చినప్పటి నుంచి నేను సర్వవ్యాపిని, అందరితోనూ కలిసి తిరుగుతూ ఉంటాను. నాకు చాలా రోసయ్య గారితో చాలా దగ్గర పరిచయం. అనేక పర్యాయాలు ఆయన మా పీఠానికి వచ్చారు. ఆయన నాకు పెండగిరి వెంకట సుబ్బయ్య గారితో చాలా దగ్గర పరిచయం. తాడిపత్రి మా ఊరు, ఆయన పెళ్లి చేసుకున్న ఊరు తాడిపత్రి. ఆయన ఎప్పుడు చేత్తో స్వయంగా లేఖలు రాసేవారు. నాకు అంత అద్భుతమైన పరిచయం. అట్లాగే గిల్లి గారు, సరే వాళ్ళ నాన్నగారితోనే వారిని చూశాను నేను. గిల్లి గారు అలాగే 80 సంవత్సరాలంటే అది చాలా వేద ఆయుష్యము అన్నారు. 82 ఏమిటంటే 82 ప్రశ్నములు. వేదమునకు 82 పన్నములు ఉన్నాయి. అందువల్ల 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళని చూస్తే మనకు పుణ్యం. ఎందుకంటే వేదాయుష్యము అన్నారు దాన్ని.
వారు అంత చక్కగా మాట్లాడుతూ ఎప్పటి విషయాలో అన్నీ చెప్తున్నారు. బయోడేటా ఎవరు వేరే చెప్పవలసిన అవసరం లేదు, అన్ని వారికి గుర్తే ఉన్నాయి, చెప్తూనే ఉన్నాయి. అట్లా ఏమిటంటే ఇది మనము ప్రతి అంశములోనూ గొప్పతనం ఉంటుంది. మనం ఆ మనస్సుతో చూడగలగాలి, ప్రతిదాన్ని ఇది గొప్పది అని చూడాలి. దీన్ని ఒక సమీక్షణ ఈక్షిక అంటారు, అంటే సమన్వయమైన దృష్టి. దాన్నే పాజిటివ్ ఐ అన్నారు. దేనిలోనూ ఒకసారి కృష్ణ పరమాత్మ ఏం చేశాడట, దుర్యోధనుడిని పంపించాడు. ఎవరైనా ప్రపంచంలో ఒక్క మంచి వ్యక్తి సద్గుణశాలి ఉంటే ఆయన చిరునామా అడ్రస్ తీసుకురావయ్యా అన్నాడు. అంటే ఈయన అంతా వెళ్ళొచ్చాడు. ఏం పని చెప్పారండి, పోయిపోయి నాకు ఒక్కడంటే ఒక్కడు ప్రపంచంలో సద్గుణ సంపన్నుడు అనేవాడే లేడండి, అందరూ దుర్మార్గులు. ఒకటికి ఈ దుర్గుణం, ఒకటికి ఆ దుర్గుణం, ఒకటికి ఇంకో దుర్గుణం, అందరూ వీళ్ళే ఉన్నారు అని వచ్చాడు. సరే, ధర్మరాజుకు కూడా చెప్పాడు ఒకవైపు, నువ్వు కూడా వెళ్ళి ఒక దుర్గుణవంతుల్ని వెతుక్కొని రావయ్యా ప్రపంచంలో అని చెప్పాడు. ఈయన తిరిగి 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 అలసిపోయి వచ్చి, ఏం పని చెప్పారు మహాత్మా నాకు, అసలు మహాత్ములు, మహాపురుషులు, దివ్య పురుషులు, తేజోవంతులు, సద్గుణశాలులు, ప్రపంచమంతా పుణ్యాత్ములతో నిండి ఉన్నదే. అసలు దుర్మార్గుడంటూ ఒకడున్నాడని చూడటము వల్ల నేనే దుర్మార్గుడిని, పాపాత్ముడిని అని అనిపించుకుంటున్నాను తప్ప, నాకు నేనే పాపాత్ముడిని ఈ దృష్టితో చూసినందుకు తప్ప, మహాత్మా అందరూ పుణ్యాత్ములే ఉన్నారే ప్రపంచమంతా కూడా. దృష్టి భేదము చూడండి. దుర్యోధనుడు ఏం చూశాడు, ధర్మరాజు ఏం చూశాడు, వాళ్ళ చూపులలోని భేదం. మనము కూడా అంతే. ఏ వ్యక్తిని చూసినా నన్ను ఎవరైనా అంటుంటారు, ఏంటి గురువు గారు ఆయన మరి ఇట్లాంటి వాడు కదా, మీరేమో పద్యం చెప్పారు. ఏమో నాయన, నా బలహీనత, నాకు ఎక్కడ చూసినా ఆయన మహానుభావుడనే కనపడతాడు, అతడిలో లోపాలు మీకు కనిపిస్తాయి, నాకు మీరు ఎటువంటి వ్యక్తిని తీసుకొచ్చినా ఆయనలో ఏదో గొప్పతనం కనపడుతుంది. నాకు అది నా దోషం అయితే కావచ్చు, నాకు తెలియదు. నాకు ఎవరైనా గుణవంతుడుగానే కనపడతాడు, నా దృష్టి అది. నాకు అమ్మవారు నాకు వాక్ ఎందుకు ఇచ్చింది, ఏదైనా ఒక సద్గుణమును ఉద్దీపనం చేయడానికే నాకు వాక్కునిచ్చింది, కానీ వాడు అట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడని చెప్పడానికి నా వాక్యం ఎందుకు? ఇంత అనుగ్రహమయ్యి సరస్వతీదేవి ఇంత వాక్కును ఎందుకు ప్రసాదించింది? ఏదో గుణమును చెబితే దోషము ఉన్నవాడు కూడా, ఓహో ఇంత గుణము ఉన్నదా, ఈయనలో కూడా గుణం ఉన్నదా అని ఆయన అప్పటి నుంచి గుణవంతుడు కావచ్చు. నీవెట్లా తప్పు అని చెబుతావు ఎవరినైనా? చెప్పడానికి నీకేమి హక్కు ఉంది? అందువల్ల ప్రపంచములో ఎప్పుడు కూడా సమీక్షణం, మనము చూసే విధానము అత్యంత ప్రధానమైనటువంటి అంశం. జీవితము చాలా గొప్పది. జీవితం అనేది వేదాంతంలో ఏం చెప్తారు, 84 లక్షల జీవరాశులు దాటుకొని మానవ జన్మ వస్తుందన్నాడు. చాలా ఇది విలువ మనము ప్రతిక్షణము తెలుసుకోవలసినది. మనకు అన్నీ తెలిసినట్లే ఉంటుంది, కానీ ఏమీ తెలియదు. ఏమీ తెలియనట్లు ఉంటుంది, కానీ ఎంతో కొంత తెలుసు. ఇది రహస్యం. అంటే రెండూ ఉన్నాయి దీంట్లో, రెండు సమన్వయమే జీవితం. ఈ సమన్వయము చేసుకుంటూ వెళ్ళటములో మనము సఫలీకృతము కావాలి ఎప్పటికప్పుడు. ఎలాగా? మానవ జీవితం ఎలా ఉన్నదయ్యా అంటే 84 లక్షలు. ఇక్కడ పొరపాటు చేస్తే వెనక్కి ఎక్కడికి వెళ్తామో తెలియదు. మళ్ళీ మనము మానవ జన్మలో మళ్ళీ ఇవి చేద్దామని అనుకోవడానికి లేదు. నీకు మానవ జన్మ వస్తుందో లేదో, ఎప్పటికి వస్తుందో తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు. అందువల్ల వచ్చిన దానిని గొప్పగా మలుచుకోమని చెప్పారు. ఎలాగయ్యా మలుచుకోవటం? ఆశయం ఉన్నది, అంత మరీ అసంస్కారమైన జన్మ కాదు కదా మనది, సంస్కార జన్మయే. అయ్యా దేవుడు, దైవము, గురువు, పెద్దలు, మర్యాద, మాట, మన్నన ఇవన్నీ తెలుసండి, కానీ ఎలా నిలుపుకోవాలో తెలియదు. ఈ అబద్ధం ఉన్నది లాగుతూ ఉంటుంది. సత్యానుసారిణి లక్ష్మీ అన్నారు. ఎవరికైనా ఐశ్వర్యం కలిసి వచ్చిందంటే వాళ్ళ యొక్క సత్య సంపద వల్ల కలిసి వచ్చింది. సత్యమును అనుసరిస్తుందట ఎప్పుడు లక్ష్మీదేవి. చాలా మంది తెలియక ఏమనుకుంటారు, లోకంలో వాళ్ళ అనుభవాన్ని బట్టి, ఇక్కడ ఈ అబద్ధం చక్కగా ఆడాను కాబట్టి నాకు ఇది నిలబడింది. కాదు, నిజంగా నువ్వు అబద్ధం ఆడిన దాని వల్ల ఉన్న తేజస్సు ఏదో పోతుంది.
అది ఎప్పటిదో పూర్వపుణ్యం ఏదో ఉండి నీకు ఇది నిలబడింది, అబద్ధం వల్ల నిలబడలేదు నీకు. సత్యానుసారిణి లక్ష్మీ కీర్తి త్యాగానుసారిణి. ఒక ఆయనకి చాలా గొప్ప కీర్తి వచ్చింది. ఏమిటి కీర్తి ఎందుకు వస్తుందంటే త్యాగము వల్ల కీర్తి వస్తుంది. అంటే ధనము సుఖము త్యాగం చేయాలి. చాలా ఏం కష్టం, ఏ పెద్దవాడిని తీసుకోండి, ఏం కష్టపడ్డాడండి జీవితంలో ఆయన అని మొదలు పెడతారు. ఆయన కష్టపడకుండా గొప్పవాడు కావటం అసాధ్యం, ఏ వ్యక్తికి సాధ్యం కాదు. కాబట్టి చాలా కష్టపడ్డాడండి, ఎన్నో బాధలు పడ్డాడండి, ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు మోసాడండి. కానీ ఆ నిందలు అయినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి ఆయన. ఇవే చెప్తారు గొప్పతనాలు. అందుకనే గొప్పవాడయ్యాడు. కాబట్టి కీర్తి త్యాగానుసారిణి అభ్యాస అనుసరి విద్య. చదువు ఎట్లొస్తుంది, సరస్వతి కటాక్షం ఎలా ఉంటుందంటే అభ్యాసానుసరి విద్య. అభ్యాసం అంటే పునః ప్రవృత్తి, అభ్యాస చేసినదే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడమే అభ్యాసము అన్నాడు. ఈ అభ్యాసమును బట్టి వాడికి విద్య వస్తుందన్నాడు. ఇంకా బుద్ధి కర్మానుసారిణి అన్నాడు. వాడి కర్మను బట్టి బుద్ధి. చెప్పేవాడు లేక చెడిపోయేవారు కొందరు, చెప్పినా వినక చెడిపోయేవారు కొందరు. ఇలా ప్రపంచము అనేక ముఖాలతో ఉంటుంది. అన్నింటినీ చూసినప్పుడు రామాదివత్ వర్తితవ్యం న రావణాదివత్ అన్నాడు. రామాయణం దేనికి చదువుతున్నామయ్యా అంటే రాముడిలాగా వ్యవహరించు. రాముడు అంటే అంత గొప్పవాడండి, అలా చేశాడు, కానీ నేనెట్లా చేయగలనంటే రాముడు ఎప్పుడు గొప్పవాడయ్యాడు? చేసినందుకు గొప్పవాడయ్యాడు. ముందు గొప్పవాడు కాదు, చేసినందుకు గొప్పవాడయ్యాడు. నువ్వు ఎంత చేయగలిగితే అంత గొప్పవాడి అవుతావు కదా, అందులో సందేహం ఏం లేదు. కాబట్టి నా రావణాదివత్తు, రావణుడిలాగా చెయ్యొద్దు, రాముడిలాగా చెయ్యి. ఇంత చిన్న సందేశమే, దానికే రామాయణం పుట్టిందంత. అంత రామాయణం ఎందుకు వచ్చింది? నువ్వు కార్యం ఎలా సాధిస్తావు? సముద్రం దాటుతూ ఉన్నప్పుడు బాణః శ్వసన విక్రమ శరశ్వసన విక్రమ అన్నాడు. నువ్వు ఎలా వెళుతున్నావయ్యా సముద్రము దాటి అంటే గోష్పదీకృత వారాసి మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అన్నాడు. ఆయన దాటుతున్నప్పుడు ఇలా చూశాడట. మహేంద్ర పర్వతం ఎక్కాడు మొట్టమొదట. ఏదైనా ఇలా ఆకాశంలోకి ఎగిరి దూకడానికి ముందు వాడు ఉన్నదానిలో ఎత్తుగా ఉన్న చోటు చూసుకుంటాడు. ఆ హనుమంతుడు ఎత్తైన చోటుకి వెళ్ళాడు, ఉన్నదానిలో ఎత్తు. ఒక్కసారి ఇలా చూశాడు, మహాసముద్రం 100 యోజనాలు, యోజనములంటే 5-6 మైళ్ళు, అలాంటివి 100. కాబట్టి ఇంత విస్తీర్ణము ఉన్న సముద్రమును చూశాడు. గోష్పదీకృత వారాసిం అన్నాడు. గోష్పాదం, ఆవు గిట్ట ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది ఆవు గిట్ట. ఇంత సముద్రము అన్నాడు. ఇంత చేసుకున్నాడు అన్నాడు. ఇదేముంది సముద్రం అని ఆయన అనుకున్నాడు. అమ్మో ఇంత సముద్రం అనుకుంటే దాటలేడు, అక్కడే పడిపోతాడు ఆయన. మనం కూడా పని చేసేటప్పుడు ఒక గొప్ప కార్యం చేయవలసినప్పుడు ఇదేముందండి, నా చుట్టూ నేనున్నాను, నాకు వీళ్ళందరూ ఉన్నారు అని తాను నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ అందరికీ సర్వదేవతలకు నమస్కారం చేశాడు. పవనాయ స్వయంభువే, ఆయన పవనునికి తండ్రికి, స్వయంభూ బ్రహ్మదేవుడికి అందరికీ నమస్కారం పెట్టుకున్నాడు. మీ అందరి అనుగ్రహం నా మీద ఉండాలి, దాటుతున్నాను సముద్రం అని. అలా రాముని యొక్క శ్వసన విక్రమ, ఆయన ఊపిరే బలముగా అన్నాడు. చూసారా, నేను ఎడుతున్నానంటే నేను దాటుతున్నాను అనలేదు ఆయన. రాముని యొక్క శ్వాసనయ్యా నేను, అది ఆగకుండా వెళుతుంది ముందుకు, ఆయన ఆజ్ఞ అనువర్తిని నేను, అంతే వెళుతున్నాను అన్నాడు. దాటాడు. అంటే మన మనో నిశ్చయం, ఎప్పుడైతే నీవు మనస్సులో నిశ్చయముగా ఉన్నావో అప్పుడు నీవు ఆ కార్యాన్ని, మనం ఏమి నేర్చుకోవాలి అంటే దానిలో ఒక దక్షత, సామర్థ్యం, నువ్వు చేసే పనిలో నీకున్నటువంటి శక్తి సంపద. శక్తి ఉన్నదిని ఆత్మవిశ్వాసం అవసరం. అతి గర్వము మళ్ళీ పనికిరాదు. ఆత్మవిశ్వాసము వరకే దాని పరిధి, అక్కడ నీవు జంకకూడదు. నీకు బుద్ధి సూక్ష్మత కావాలి. ఇవి ఉండి నీవు దాటాలి. అది సముద్రమే కావచ్చు కానీ దాటగలవు. నువ్వు మానవుడి కదా, వా నరహ అన్నారు, అక్కడ కూడా చమత్కారం ఉంది. మనిషి అవునా కాదా అన్నాడు. వా అంటే సందేహం సంస్కృతంలో, వా నరహ అన్నాడు. మామూలు మనిషి కాదయ్యా అన్నాడు.
అంటే అదొక అర్థం మనకు స్ఫురిస్తుంది. అందులో వానరః, వానరోత్తమ, వానరేంద్ర, భాష, త్రికరణములు అన్నారు ఏ పని చేయడానికైనా. ఒకటి వాక్కు, దాని లోపల మనస్సు, బయటికి ఈ శరీరము, ఇవి 3 త్రికరణములు అన్నాడు. వాడికి త్రికరణ శుద్ధి లేదండి అంటుంటారు. ఇప్పుడు ఈ కాలంలో ఈ పదాలన్నీ మర్చిపోయారు. ఆంగ్ల ప్రభావము మన మీద పడిపోయి వాడి త్రికరణములు అనే పదం వాడి దగ్గర ఉండదు. ఆ భాషలో 3 కరణములు అనే ఉండవు. అంటే మనకు సమాసము, సంక్షిప్తము, జీవితాన్నంతా ఇలా ఒక పువ్వులాగా చూపించారు. మనకు ఈ సంస్కృతిలో ఇది చెయ్యగలిగిన మహాత్ములు, ఋషులు పుట్టి చూపించారు. ఏమి లేదయ్యా 4 విషయాలు, ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నాడు. ఇలా ఇంకో భాషలో చెప్పడం సాధ్యం కాదు. చెప్పొచ్చు కష్టపడి, కానీ ఆత్మ అన్నాడు. వాడు సోల్ అన్నాడు. అవునో కాదో వాడికి డౌట్. మళ్ళీ ఆత్మన్ అన్నాడు. ఎందుకైనా మంచిదని ఇదే పదమే పెట్టుకున్నాడు తీసుకెళ్ళి. వాడు మైండ్ అన్నాడు, హార్ట్ అన్నాడు. అవి ఆ పదాలకు చాలటంలా. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఆత్మ అన్నాడు. చాలా సూక్ష్మమైన భేదాలు చెప్పాడు మనకు. ఇన్ని పదాలు లేవు. సరే, ఆ భాషకి గొడవ ఏదో, ఆ భాషకు మనకేం సంబంధం లేదు. ఆ భాషలో వాడు ఆ బాధలు పడ్డాలి, మనకేం బాధ. కానీ మనం దాన్ని రుద్దుకొని మనం బాధపడుతున్నాం. మనమంతా తలకు రుద్దుకుంటున్నాం. మనకు ఉండే సౌకర్యం చాలా ఉన్నది. అందుకని మనకున్న సౌకర్యాన్ని మనం వినియోగించుకోవాలి. తెలివైన వాడు తన దగ్గర ఏమి పనిముట్లున్నాయో ఒక పనిని సాధించడానికి వీటిని ఉపయోగించుకోవాలి. తెలివి లేని వాడు పక్క వాటి మీద ఆధారపడతాడు. మనం తెలివైన వాళ్ళం. వాడు చెప్పాడు, ఏమన్నాడు వేదంలో, ఉపనిషత్తులో అద్భుతమైన మాట చెప్పాడు. ధర్మాన్ సత్యాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం అన్నాడు. కుశలాత్, సత్యాత్, సత్యం నుంచి ఎప్పుడూ పక్కకు జరగొద్దురా అన్నాడు. కుశలాత్, తెలివితేటల నుంచి నువ్వు ఎప్పుడు పక్కకు జరగొద్దు. నేను తెలివైన వాడిని అనే విషయం ఎప్పుడు విస్మరించొద్దు. నాకేమి తెలియదండి, నేను సామాన్యుడండి అనుకో. ఎక్కడా పెద్దల ముందు వినయం కోసం అనుకో, కానీ సత్య పదార్థం అయితే ఎరిగి ఉండు. నేను చాలా తెలివైన వాడినేనండి, నేను ఈ పని చేయగలను. అక్కడ నీ ఆత్మవిశ్వాసము ప్రస్ఫుటించుగాక. అక్కడెక్కడా సందేహం లేదు. అందుకని చాలా జీవితం ఇంత గొప్పది. ఆ జీవితము జీవించటం అన్నది ఒక కళ. నియమములతో, విలువలతో. చాలా మంచి మాట. జీవితము చాలా గొప్పది. నియమములతో జీవించటము గొప్పది, విలువలతో జీవించటం గొప్పది. ఏదో జీవించటం అంటే కాకి కూడా జీవిస్తుంది. కాకోపి జీవతి చిరాయ బలించ భుంతే. మా ఇంటి ముందు ఈ చెట్టు మీద ఒక కాకి ఉండేదండి, ఓ సంవత్సరం క్రితం వాళ్తుండేది, ఈ మధ్య వాడటం లేదని ఎవరైనా గుర్తు చేసుకుంటారా? అది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో దానికి పెద్ద ఉనికి, ప్రాధాన్యము లేదు. దాని మీద దృష్టి ఎవరికీ ఉండదు. ఎందుకంటే కాకి కాబట్టి. అది కోకిలైతే గుర్తుపెట్టుకుంటాం. దాని ఆ అరుపు నీకు శ్రవణపేయం, వినడానికి చాలా సుందరంగా ఉంటుంది. జలధి చెలియల్లి కట్ట దాటిన జగతి మనుగడయేమున్నది. సముద్రం ఉంది, జలధి చెలియల్లి కట్ట అక్కడికి వచ్చి అలా ఆగిపోతుంది. మహా అంటే ఇంకో 4 అడుగులు, 8 అడుగులో, 10 అడుగులో రావచ్చు. 1000 అడుగులు అయితే రాదు. జలధి చెలియల్లి కట్ట దాటిన జగతి మనుగడయేమున్నది. సూర్య చంద్రులు గతులు తప్పిన లోకమది ఇంకెక్కడున్నది. సూర్య చంద్రులు గతులు తప్పిన లోకమది ఇంకెక్కడున్నది. రాముడు తండ్రిని దాటినంతట రామాయణమేమున్నది. తండ్రి మాట జవదాటికి కదా ఇంత పెరిగింది రామాయణం. ఆయన తండ్రి పితృవాక్య పరిపాలన కోసం అడవులకు వెళ్ళడము, అక్కడ రావణుడు సీతాదేవిని ఎత్తుకుపోవడం, ఇంత కథ పెరిగింది. ఏదోనండి చాదస్తుడు పెద్ద ఆయన ఏదో చెప్తుంటాడు, అన్నీ మనం పాటించాలని కాదు. మన వాళ్ళు మాట్లాడుతుంటారు మామూలుగా తండ్రిని గురించి. పెద్ద ఆయనండి ఏదో చెప్తుంటాడు, అన్నీ వినాలని కాదు ఆయన చెప్పినవన్నీ. ఎంత మాట. రాముడిని గుర్తు చేసుకోవాలి కదా.
ఎవరు పెద్దవాడు మాట్లాడినా గడి గారు మీరు చాలా ప్రతిష్టావంతులు, ఇంత సాధించారు జీవితంలో అంటే మా నాన్నగారి ప్రభావం అండి అన్నాడు. ఇది రావాలి, ఏ వ్యక్తికైనా ఇది శోభ. వాళ్ళ తండ్రిని తల్లిని గుర్తు చేసుకున్నవాడే మహనీయుడు. గణాధిపతి పూజ చేస్తున్నాం మనం 13 రోజులు. ఎందుకు గణపతి ఎట్లా సూక్ష్మం ఒక్క మాటలో చూపించాడు. గణాధిపత్యం ఎవరికి కట్టాలన్నాడు. ఈ 3 లోకములను ఒక్కసారి ఇలాగా ప్రదక్షిణం చేసి రావాలి 3 సార్లు అన్నాడు. పాపం కుమారస్వామి పరిగెత్తాడు మయూర వాహనం తీసుకొని. కుమారస్వామి చాలా గొప్ప జ్ఞాని, కానీ అంతకన్నా గణపతి జ్ఞాని అని లోకానికి తెలపటం కోసమే కుమారస్వామి కూడా సహకరించాడు. ఇవి తెలియని వాడి వలె మయూరాన్ని తీసుకుని వెళ్ళాడు. గణాధిపతి ఏం చేశాడు? తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు. సకల జగత్తును కుక్షిలో కలిగినటువంటి మహానుభావులు ఇద్దరు జగతపితరు కూర్చున్నారు. తల్లిదండ్రులు ఒక ప్రదక్షిణం పాద నమస్కారం చేసి మొదలు పెట్టాడు గణపతి. ఒక ప్రదక్షిణం అయిపోయింది. కుమారస్వామి ఎక్కడ తీర్థము క్షేత్రం చూసి ఆయనలో చూడాలని లోపలికి పోతుంటే ఆయన బయటకు వస్తూ ఉన్నాడు. చూసారా మహిమ అంటే తల్లిదండ్రులు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఒక ఆయన అన్నాడు, ఇది ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించటము అన్నది ఉంటుందో ఏ మానవుని జీవితంలో, మానవుడు అంటే పురుషులకే అని అనుకోకండి, తల్లులు ఎవరు కూడా. మానవుడు మనిషి అంటే ఇద్దరు ఉన్నారు, ఇందులో ఒకరే లేదు. ఎవరు పాటిస్తారో వాళ్ళు సర్వోన్నత కక్షలోకి వెళతారు. కాబట్టి రాముడు తండ్రిని జబదాటినచో రామాయణమేమున్నది, మనిషి నీతి నియమము మేటి విలువలు దాటకనే మనీషితనమున్నది. అవి దాటకపోతే వాడు మనీషి అవుతున్నాడు. మనీషి అంటే చాలా గొప్ప బుద్ధి గలవాడు, మేధావి, ఉత్తముడు. ఆ ఉత్తమ కక్షలోకి మానవుడు ఎప్పుడు వెళ్తాడు అంటే ఈ విలువలను పాటించినప్పుడే. అందుకనే దీంట్లో చమత్కారం చాలా ఉంది. చాలా విలువలు పాటిస్తున్నామండి, ఒక్కటి కాదండి, అకారణమైన ద్వేషాలండి, నష్టాలండి, నిందలండి అంటే ఎప్పుడు ఉంటాయి పక్కనే. ఎప్పుడు కూడా ఏమన్నాడు? పరమపదం సోపానం భద్రం ఇది తమ్ముడు. ఇప్పుడు నా 20 ఏళ్ళప్పుడు రాసా ఇది. నాకేం పెద్ద అనుభవాలు లేవు. 20 ఏళ్ళకి ఏం అనుభవాలు ఉంటాయి? కానీ అమ్మవారిచ్చిన జ్ఞానము. పరమపద సోపాన పటమని ఉండేది, వదిలేసాం ఇప్పుడు అన్ని. ఇప్పుడంతా మనం సెల్ ఫోన్లోనే మొత్తం ప్రపంచం అంతా ఉంటుంది. గ్లోబ్ ప్రపంచమంతా నీ అరచేతుల్లోనే అని ప్రకటనలు ఇస్తుంటాడు. కానీ మనం ఎవరి అరచేతిలో పోయామో అర్థం కాదు. మన అరచేతిలో ప్రపంచం ఉందని భ్రమపడుతున్నాము, కానీ మనం ఎవరి అరచేతిలోకి పోయామో దాని చేతిలోకి మనం ఎప్పుడో జారిపోయాం, తెలియటం లేదు మనం. అందుకని పరమపదం సోపానం భద్రం ఇది తమ్ముడు, పైకే పోతామని నమ్మబోకు ఎప్పుడు. ఎప్పుడు ఇంకేముందండి, ఇలా వెళ్ళిపోతున్నాము, అంత తేలిక కాదు నాయన జీవితం ఇది. పాముందని భయపడకు. అట్లని ఎప్పుడు పాములని చూస్తూ భయపడుతూ కూర్చుంటావా? ఓ పాము నోట్లో పడిందంటే మళ్ళీ తోక కిందికి దిగుతాడు. 100 సంఖ్యలో 99లో పాము ఉంటుంది. పాముందని భయపడకు, నిచ్చెనుంది పక్కన. నిచ్చెన ఉంది, కానీ నిచ్చెన వైపే చూడకు, పాము మింగగలదు ఠక్కున. నిచ్చెననే చూస్తూ కూర్చోవద్దు, పాములు కూడా ఉన్నాయని గమనించు. ఒక క్షణంలో మింగేయగలదు. మొత్తం 99లో నుంచి 2లోకి వస్తుంది పాము. దాని తోక అంత పెద్దది ఉంటుంది. నిచ్చెనలు అక్కడికక్కడికి వ్యక్తి వెళ్ళాలి. నిచ్చెన ఎక్కడం చాలా కష్టమైన పని, కానీ పాము నోట్లో పడటం చాలా సులభం. ఒక్కసారి కిందికి పడేస్తుంది. ఇది రహస్యం. జీవితం ఎప్పుడూ ఇదే. ఖబర్దారు నిలువనీదు బ్రతుకు తిరుగు గ్లోబు. ఒక గ్లోబు జీవితం, అది తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ గ్లోబ్ అది తిరుగుతూ ఉన్న దాని మీద వీడు నిలబడాలి. అంటే కాలు పెడుతూ ఉండాలి, తీస్తూ ఉండాలి, పెడుతూ ఉండాలి, తీస్తుండాలి. పెట్టనే రాదు, తీయను రాదు.
2 కాళ్ళు తీస్తేనూ పడతాడు, 2 కాళ్ళు పెడితే కూడా పడతాడు. తిరుగుతూ ఉన్న గ్లోబ్ మీద ఉండటమే చమత్కారంగా, పెడుతూ తీస్తూ నిలబడ్డమే జీవితం. అదే విలువలు. ఈ జాగ్రత్త అవసరం మానవుడికి. ఇది ఎలాగండి? పుట్టగానే అందరికీ తెలుస్తుందా అంటే ఎవరికీ తెలియదు. అంటే తగిలిన తర్వాత తెలిస్తే ఏం లాభం? మనకన్నా ముందు చాలా మంది పడ్డారు, కింద పడి లేచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనం పరిశీలిస్తూ ఉంటే మనం మళ్ళీ అంతగా పడే అవసరం ఉండదు. వాడెవడో చెప్పాడంటే నేను విననండి అని అంటే, లేకుంటే జీవితం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది వినకపోతే. నేను ఏదైనా నా అనుభవంతోనే తెలుసుకుంటానండి అన్నాడు అనుకోండి ఒకడు, వాడి మేధావి అనలేము, మూర్ఖుడు అనవలసి వస్తుంది. ఎందుకంటే వాడి అనుభవంతోనే వాడు తెలుసుకుంటే వాడికి 70 ఏళ్ళు వచ్చేస్తాయి. ఏం ప్రయోజనం ఉండదు. తెలిసి నీకు 20 ఏళ్ళకు తెలియాలి, నీ వయస్సు, నీ జన్మ సఫలం కావాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సిందే. అయ్యా ఈ జన్మ చాలా చిత్రంగా ఉందండి. ఈ ప్రపంచము ఎలా నిలబడుతుందండి? ఈ ఆకాశము, ఈ భూమి, ఈ ధర్మము ఎలా ఉన్నది అని ఒక ఆయన ప్రశ్నించాడు. అయ్యా ఈ ఒక 7 పదార్థాలు ఉన్నాయండి ఈ ప్రపంచంలో, ఈ ధర్మాన్ని నిలుపుతున్నాయి, అది నడుస్తున్నదండి అన్నాడు. ఎలా అన్నాడు. 7 మందిని చెప్పారు. గోవులున్నాయే, వీటి వల్ల ధర్మం నిలబడుతోందండి అన్నాడు. గోమాతలు ఉన్నాయి కదా అంటే, ప్రతివాడు ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటాము, లేదు ఏదో ధనవంతులమే కాబట్టి ఓ పెద్ద మనకు అతి ముఖ్యమైన చోట సికింద్రాబాద్లో ముఖ్యమైన చోట ఒక పెద్ద భవనమే ఉంది, కానీ అందులో 10 ఆవులు పెట్టుకోలేము, సాధ్యం కాదు. మనం ఉండటం గొప్పే, కానీ ఆవులు పెట్టుకోవాలి, నేను కూడా గోసేవ చేస్తాను అంటే పెట్టుకోవడం, ఒక 10 ఆవులు పెట్టుకోవడం, ఒక ఆవులు పెట్టుకోవడం కూడా సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? గోవులు ఎక్కడో ఉన్నాయి కదా, ఆ పని చేసేవాళ్ళు కొందరు ఉన్నారు, నువ్వు సహకారం చేయి. ధనం ఉన్నది నీకు. ధనము ఉన్నప్పుడు వివేకముగా ఏది నీవు ఇతరులకు ఇస్తావో అది నీది. ఏది నీ కోసం ఖర్చు పెట్టుకుంటావో, ఎంత ఖర్చు పెట్టుకుంటావు? అంతకుముందంతా నేల మీద పడుకునేవాడు, కొంచెం సంపాదించుకున్నాడు, బాగానే ఉంది, చాప వేసుకున్నాడు, లేదు ఇంకొంచెం సంపాదించుకున్నాడు, మంచము పరుపు వేసుకున్నాడు, బాగుంది, సుఖంగా ఉన్నాడు. మంచము పరుపు, ఫ్రిడ్జ్, ఓ మినిమం కంఫర్ట్స్, అత్యవసరమైన సౌకర్యాలు అన్నీ సాధించుకున్నాడు. కానీ బాగా డబ్బు ఉంది కదా అని పరుపు మీద ఇంకో పరుపు వేశాడు, దాని మీద ఇంకో పరుపు వేశాడు, ఇంకో పరుపు, ఓ 10 పరుపులు వేసుకున్నాడు అనుకోండి సుఖం అని. 10 పరుపుల వల్ల వీడికి ఒళ్ళు నొప్పులు, నడుములు నొప్పులు, వీపు సరిగ్గా ఉండకపోవటము, ఈ సమస్యలే తప్ప 10 పరుపుల పాటి సుఖము రాదు మనిషికి. ఇంత అన్నం తింటాడు, ధనం బాగా వచ్చేసింది కదా, ఇంతే ఎందుకు తినాలి? వాడెవడో లేనివాడు అంతా తింటున్నాడు, మనం కూడా అంతే ఎందుకు తింటాం? మనం ఇంత 10 తినొచ్చు కదా అంటే తినలేవు. నీ శరీరము దానికి అనుకూలముగా లేదు, ఉండదు. దానికి ఎంత కావాలో అంతే. అందువల్ల అధికాధికమైనటువంటి అన్నము భుజించలేడు. లక్షాధికారైన లవణమన్న మెకాని మెరుగు బంగారంబు మృంగబోడు అని వాడు ఎందుకు చెప్పాడు? అప్పుడు లక్షాధికారి అన్నారు, ఇప్పుడు కోట్లు, మిలియన్లు, బిలియన్లు, ఇంకా ట్రిలియన్లు పైకి వెళ్ళిపోయాము. ఇప్పుడు మామూలుగా తెలుగులో చెప్పినట్టు కోట్లు, కోటాను కోట్లు, అర్బుదములు, నియర్బుదములు అన్నాడు. మనకు చాలా పెద్ద సంఖ్యలు చెప్పారు. ఇన్ని సంఖ్యలు ఇంగ్లీష్లోనూ ఏ భాషలోనూ లేవు ప్రపంచంలో, మనకే ఉన్నాయి. ఇన్ని అన్నాడు. పద్మము అన్నాడు, ఒక పెద్ద సంఖ్య పద్మము అంటే. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ప్రపంచంలో. అందువల్ల గోభిః విప్రైః, బ్రాహ్మణుల చేత అన్నాడు. ఏమిటండి బ్రాహ్మణి గొప్పతనము? మనకు 2 కళ్ళు ఉన్నాయి, ఆయనకు 2 కళ్ళు ఉన్నాయి, మనకు ముక్కుంది, ఆయనకు ఉంది. ఏమి ఆయన గొప్పతనము అంటే ఏం లేదు నాయన, చదువుకోవటమే విద్య, అదే ప్రధానం. విప్రైః వేదైశ్చ, వేదముల చేత అన్నాడు. వేదము ఒక్క జ్ఞానం అంటూ చెప్పని జ్ఞానము లేదు. సర్వ సంపూర్ణమైన జ్ఞానమును లోకానికి ప్రసాదించింది వేదం. జ్ఞానము, విజ్ఞానము. ఇవాళ ప్రపంచంలో సైన్స్ ద్వారా ఏ గొప్పతనాలు మనము చూస్తున్నామో, చూడబోతామో, ఇవన్నీ వేదాలలో ఉన్నాయి. అంటే ఉంటే ఏం ఉపయోగం అండి? ఎందుకంటే ఋషులు దర్శనం చేశారు. స్వామి వివేకానంద ఏమన్నాడంటే, లోకములో సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ
భారతీయ ధర్మం మీద, సనాతన ధర్మం మీద గౌరవం పెరుగుతుంది అన్నారు. చూసారా, ఇవాళ చంద్రయాన్ 3 చేశారు, అద్భుతం. మంగళయాన్ చేశారు, అద్భుతం. రేపు ఇంకొకటి చేస్తారు. సూర్యుడి యొక్క తత్వం తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా మనకు అరుణము, ఇలాంటి వేదములో విభాగాల్లో సర్వ సంపూర్ణంగా చెప్పాడు. అక్షర పరమస్వరాట్ చాలా విషయాలు చెప్పాడు. ఆదిత్యమండలమేవం, ఇది ఆదిత్యమండలం ఇట్లా ఉన్నది, కుజమండలం ఇట్లున్నది. అందుకనే వాటికి ప్రతీకలుగా మనకు కుజుడు అంటే ఎలా ఉంటాడు, కుహు అంటే భూమి, భూమి పుత్రుడు. ఈ కోటాను కోట్ల యుగాల పాటు తిరుగుతూ 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 ఉన్న భూమి పరిభ్రమణ వేగములో ఒక భాగము తెగి పడిపోయింది పక్కకు. అది ఈ అనంత ఆకాశ మండలంలో ఒక చోట నిలిచిపోయింది. కుజ, మార్స్ అన్నాడు, దాని పేరు పెట్టాడు. ఆ కుజం ఏమిటి, భూమికున్న లక్షణాలే ఉన్నాయి. ఇటుకలాగా ఉంటుందండి రంగు అన్నాడు. మనము పగడాలు వేసుకుంటాం మెడలో, ఈ పగడపు రంగు ఉన్నది. కంది ధాన్యము. అందుకని కుజుడు జాతకంలో కుజుడు దోషంగా ఉంటే సంతానానికి ఇబ్బంది, వివాహ సమస్యలు. ఎందుకంటే వీటన్నిటికీ ఆయన కారణము గృహము. ఈ కుజుడు ఇబ్బందిగా ఉన్నాడండి అని జాతకం చూసి చెప్తారు. అందుకని ఏం చేయమన్నారని అంటే ఈ కంది పప్పు లేదా కందులు, ఇప్పుడు కందులు వాడేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు కూడా తక్కువైపోయారు కందులు. ఆ కందులు పల్లెటూళ్ళల్లో పండితే వాటికంతా ఎర్రమట్టి అంతా పూసి ఎండబెట్టేవాళ్ళు ఒకనాడు. పెద్దవాళ్ళందరికీ తెలుస్తుంది. అన్ని సంప్రదాయాలు మర్చిపోయాము ఇప్పుడు. మనకు కందిపప్పు అది కూడా వాడు ప్యాకెట్ చేసి రెడీ చేసి అందిస్తే తప్ప ఇది ఇట్లే వేయొచ్చా అండి అని అంటాడు. అంటే అంత సోమరైపోయాడు మానవుడు. మళ్ళీ వాడు చక్క చేసుకోవడం, చాట అంటే తెలియదు, జల్లెడంటే తెలియదు, చాటతో ఏం చేస్తారో వాడికి తెలియదు. ఆ చాట ఇలా ఇలా చెరగాలి, అసలు ఇట్లంటే వాడి చాట మొత్తం మీద పోసుకుంటాడు తప్ప ఆమె కానీ ఆయన కానీ చాటను చెరిగే కళ గొప్ప కళ. అది చాటతో చెరగటం అనేది చాలా గొప్ప కళ. అని దంచటం ఎంత గొప్ప కళ. ఆ దంచటం పోయింది, విసరటము పోయింది. తిరగలి ఆ విసుర్రాయి అనేవాళ్ళు, విసుర్రాయి అనేది ఒకటి ఉందని వాడికి తెలియదు. పిండి గిర్ని అన్ని మా భాష మారిపోయింది, పని మారిపోయింది. అంతా దాంట్లో వేసి అదేదో వాడిస్తే తీసుకొస్తాం. అందువల్ల దాని యొక్క మూల లక్షణం, ఆ మూల లక్షణం ఏదుందో అది పోగొట్టుకుంటున్నాం. ఆ చాటతో చెరిగే చాలా గొప్ప కళ. చాలా తెలియక అందరూ ఏదో వంటింటి కుందేలు అనేది ఇట్లాంటి పేర్లు పెట్టేది. వంటింట్లో నువ్వు చేయగా ఒక్కరోజు తెలుస్తుంది నీకు, నీ ప్రతిభ ఏమిటో. చాట పట్టుకో, జల్లెడి తిప్పు ఒక్కసారి, ఎలా తిప్పాలో అని మీద పోసుకుంటావు తప్ప జల్లెడి ఎలా తిప్పాలో, ఎంత సొగసుగా అనాలో నీకేం తెలుస్తుంది, ఎలా దంచాలో ఏం తెలుస్తుంది, ఎలా విసరాలో ఎలా. ఇవన్నీ గొప్ప కళలు. అంటే మన దేశంలో చాలా గొప్ప దేశం ఇది. ఇవన్నీ మనము పోగొట్టుకున్న నాడు ఏమైపోయింది. ఇప్పుడు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఆ డాక్టర్ కూడా చాలా చమత్కారంగా ఏం చేస్తాడంటే రోగం ఏమిటి, ఇప్పుడు నాడి చూసి చెప్పే డాక్టర్ లేడు మనకు. వైద్యులు ఎవరు నాడి చూడలేరు. నాడి అంటే అది ఎక్కడ ఉంటుందండి అని అడుగుతాడు డాక్టర్. అందువల్ల నాడి డాక్టర్కి తెలియదు. మనం కూడా అలవాటు పడిపోయాం. డాక్టర్ ఎవరు ప్రిస్క్రిప్షన్, ఆయన ఒకటి పట్టిక రాసిస్తాడు. ఇవి ట్రై చేయండి అంటాడు. ఆయన కూడా దీంతో తగ్గుతుందని చెప్పాడు. చూడండి, రొటీన్ వర్డ్ అదే, ఆ పదము అలవాటు పడిపోయాం. ఇది ట్రై చేయండి, ప్రయత్నించండి అంటాడు. వీడు వాడి నెల రోజులు వాడి ఏది వాడినా ఇన్ని కోర్స్ అండి, ఇన్ని రోజులు అంటాడు. వీడు కూడా ఎంత గొప్పవాడంటే రోగం తగ్గేదని డాక్టర్కి ఎవడు చెప్పిన పేషెంట్ ఉండడు ఇప్పటికీ. వాడు మళ్ళీ రోగం వస్తేనే డాక్టర్ దగ్గరికి పోతాడు. అప్పుడు మొహమాట పడుతూ వెళ్ళాలి, కానీ మొహమాటం కూడా లేదు ఈ రోజుల్లో. డాక్టర్ కూడా అలవాటే, మళ్ళీ వీడు నా దగ్గరికి రోగం వస్తేనే వస్తాడని. అందుకే ఆయన రోగం పోకుండానే చూసుకుంటుంటాడు డాక్టర్ కూడా జాగ్రత్తగా. ఎందుకంటే మళ్ళీ పునఃసందర్శన భాగ్యం ఉండదు, మళ్ళీ ఎందుకు కనబడతాడు మనకు. అందువల్ల ఆయన కూడా ట్రై చేయమంటాడు, ప్రయత్నం చేయమన్నాడు. ప్రయత్నం ఫలిస్తుందని ఆయనేమి గ్యారంటీ ఇస్తాడు నీకు, ఏమి ఇవ్వడు. అందువల్ల ఇవి ట్రై చేయండి అంటాడు. మళ్ళీ డాక్టర్ గారు ఇలా కానీ మనం మూలుగుతూ మళ్ళీ వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఇవి ట్రై చేయండి అంటాడు. ఈసారి దీంతో ఖచ్చితంగా పోతుందని అప్పుడు కూడా చెప్పాడు. కారణం ఏమంటే అన్ని విద్యలలో ప్రమాణాలు పడిపోయాయి. ఎవరిని నిందించడం కాదు, వాటిలో ప్రమాణాలు పోయాయి. అన్ని శాస్త్రాల్లోనూ అంతే. జ్యోతిష్ శాస్త్రం చెప్పేవాడు మా చిన్నప్పుడు అండి ఇలా చెప్పేవాళ్ళు, అన్ని జరిగేవి అనేవాళ్ళు.
ఇవాళ ఎవడు చెప్పినా వాడు అదైపోతాడు, వీడు ఇదైపోతాడని వీడు చెప్తూ ఉంటాడు. జ్యోతిషం నువ్వెవడరా చెప్పడానికి? వాడేమో అయిపోతాడు, వీడేమో అయిపోతాడని నువ్వేమైపోతున్నావో చూసుకోవాల్సింది. అంటే నోటికొచ్చిందంతా చెప్పటం. ఆ విద్యలో ప్రమాణం పడిపోయింది. అన్ని విద్యలలోనూ ఏ ఒక్క విద్యను తప్పు పట్టవలసిన పని లేదు. కాలగతిలో వాటి ప్రమాణాలు మారిపోయాయి. అందువల్ల వాటికే అలవాటు పడ్డాం మనం కూడా. ఇట్లా కాకుండా నైపుణ్యము ఉండేటట్లు, అందుకని గోభి విప్రై బ్రాహ్మణులు వేదై వేదముల చేత, వేదములలో అనేకమైన అంశాలు ఉన్నాయి, చదువుకోవాలి, తెలుసుకోవాలి. అందరూ వేదాలు చదువుతూ కూర్చుంటామా అండి అంటే అక్కర్లేదండి, మీరు మీ పనులు చేసుకోండి, నేనున్నాను చదివేదానికి, నేను చదివి చెప్తాను మీకు. వాడు ఒక పని పెట్టాడు, బ్రాహ్మణుడు విప్రుడు, నీకు ఇదే పనిరా నాయన, నువ్వు అందరికీ జ్ఞానము తెలియజేయి అన్నాడు. విప్రై వేదయిశ్చ సతీభి, పతివ్రత శిరోమణులు ఉన్నారు. నేను పతివ్రతనండి అని ఏ సాధ్వీమణి బయటికి చెప్పదు. ఆమె కదలిక చేత నువ్వు తెలుసుకోవాలి ఈమె మహాతల్లి పతివ్రత అని. సత్యవాదిభి, సత్యవాక్ సంపన్నులు ఉన్నారు లోకంలో, ఎప్పుడు సత్యమే మాట్లాడతారు. వాడు మిన్ను విరిగి మీద పడినా సరే అబద్ధం చెప్పడు. ఒక ఆయన ఉంటాడు మహానుభావుడు, అబద్ధాలు చెప్పడు. ఒకడు వచ్చి నేను అబద్ధాలు చెప్పానండి అండి, ఇదొక్కటే అబద్ధము అని అయిపోయి ఏం లాభం? వాడు ఇదొక్కటే అబద్ధం చెప్పి నేను అబద్ధాలు చెప్పాననేది ఒక్కటే అబద్ధం అంటే నేను అసలు అబద్ధమే ఆడని అన్నాడు అనుకోండి. ఎలా తెలుస్తుంది? తెలియదు. వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ తేజస్సు, వాడు చెప్పే మాట ఫలించడాన్ని బట్టే వాడు సత్యవాది. సతీభి సత్యవాదిభి అలుబ్ధై, లుబ్ధత్వము లేకుండా ఉండటం. లుబ్ధం అంటే ఏమిటి? లోభితనము, ఎవడిదో నాకు కావాలనుకోవడం. ఆయన దగ్గర చాలా ఉందండి అంటే నీకెందుకురా బాధ అంటే వాడు చెప్పటంలోని ఒక ఆ ముఖంలో వాడికి చాలా కష్టం కనిపిస్తూ ఉంటుంది. వాడి ముఖంలోనే బయటపడుతుంటాడు. అయ్యో అండి మొన్నటిదాకా సైకిల్ మీద తిరిగేవాడు, అవును తిరిగేవాడు, ఇప్పుడు విమానంలో, నీకేమి బాధ, నువ్వు కూడా తిరుగు. వాడు అలా ఎదగాలని అనుకోడు. వాడి బాధంతా నిన్నటిదాకా సైకిల్, మొన్న మా ఇంటికి సైకిల్లో తిరిగేవాడండి చిన్నప్పుడు అంతా అంటే వాడు ఎప్పుడు సైకిల్లో తిరిగారని ఎందుకు అనుకుంటావు నువ్వు? నీవు కూడా ఉండొద్దు అలాగా. ఆయన అలా ఉండొద్దు, నువ్వు కూడా ఉండొద్దు. ఆ ఔదార్యం ఎందుకు రావటం లేదు నీకు? నీకు ఔదార్యం రానంత వరకు నువ్వెట్లా ఎదుగుతావు? అందువల్ల సతీభి సత్యవాదిభి అలుబ్ధై, లోభము లేకుండా ఉండడం. దానశీలైశ్చ, ఈ మొదట గోభి, గోవులు ఎంత గొప్పవో, ఈ దానశీలము రెండు చూడండి. ఒక గోపురం కట్టేటప్పుడు ఇటు ఇటు పెద్దవి కట్టి మళ్ళీ ఇలా 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 కడతాడు. మధ్యలో ఈ కొసలు చాలా పెద్దవి ఉంటాయి. అలా పెట్టాడు ఈ శ్లోకములో. గోవులు ఎట్లా గొప్పవో సర్వదేవతా నిలయములు గోవులు. ఎవరు గోశాల నిర్వహిస్తుంటే అక్కడ ఇచ్చి ఎప్పుడో నెలకొక్కసారో వారానికి ఒక్కసారో వీలు చూసుకొని వెళ్ళి గోవుకు ఇంత పచ్చగడ్డి పెట్టి వాటికి ఇంత బెల్లమో ఆహారమో పెట్టి నీ జన్మ తరింపజేసుకోవాలి. ఎలా ఎలా ఎవరు తరిస్తారు? నేను డబ్బులు ఇచ్చాను కదండి అక్కడ జరుగుతుంది అని. లేదు, అందరూ డబ్బులు ఎక్కడ ఇస్తామండి, ఆయన గోవులు పెట్టుకున్నాడు, ఆయన పోషించడానికి అంత మాత్రం తెలియదా అని అతి తెలివి మాటలు మాట్లాడకూడదు. మనం ఇలా మాట్లాడుతుంటారు లోకంలో చాలా మంది. ఆయన పెట్టుకున్నవాడు ఇంకా అందరూ అవే చేస్తుంటారండి, మా పనులు మేము ఉండవా? మాకు ఉంటాయి నాయన, ఇది కూడా నీ పని, నా పని కాదు అనుకోవద్దు. అందుకని దానశీలైశ్చ అన్నాడు. ఈ దానము చాలా కష్టం అండి. జేబులో వీడు ఏ జేబులో చేయబెట్టాడో ఒక పట్టాన బయటికి రాదు చేయడం. ఇప్పుడు జేబుల్లో అక్కర్లేదు, మామూలుగా రకరకాల దాన మార్గాలు చాలా ఉన్నాయి ఇప్పుడు. ఈ దానం అనేది అందుకే వేమన కూడా చెప్పాడు, ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి లేదు అన్నాడు. నువ్వు ఇట్లా ఇట్లా పెడతావు కానీ ఇట్లా పెట్టడం కూడా నేర్చుకోవాలయ్యా. ఇప్పుడు ఇట్లా ఎవరు పెడుతున్నారండి? ఎవరన్నా బొట్టు పెడుతున్నారా? చాలా పాపము కదూ, దోషము కదూ. ఎవరన్నా పెడితే కూడా గుళ్ళో వెంటనే చూసి కర్చీఫ్తో తుడుచుకొని పోతున్నాం. అలాంటి రోజులు వచ్చేసాయి. అంటే బొట్టు పెడితే ఏమో దోషము అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఇటు ఇటు పెట్టడం అంటే ఇప్పుడు ఇటు పెడతారు, కావాలంటే ఇటు పెట్టడం అనేసి అటు పెడతారు. ఏదో ప్రపంచము మారిపోయింది. ఎవరిని విమర్శించడం కాదు, మనల్ని మనం తెలుసుకోవటమే రహస్యము, సత్యము ఇందులో. అందువల్ల ఏమవుతుందంటే ఈ దానము అన్నది వాడు ఒకడు అన్నాడు, ఈ గోవులు ఎంత ప్రధానమో దానము అంత ప్రధానము. అంటే మధ్యలో అప్రధానములని కాదు సుమా, అన్ని చాలా ముఖ్యమైనవే. అందులో ఇంకా ముఖ్యమైనవి రెండు అంశాలు. అయ్యా దానం
బాగా ధనం ఉన్నది మన దగ్గర, కష్టపడి సంపాదించాము, తాతల కాలం నుంచి అందరూ కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, మంచిదే, అదేమి చిన్న విషయము కాదు. ఆ సంపాదించేది కూడా ఎలా సంపాదించాలి ధర్మశాస్త్రంలో చెప్పాడు. క్షణశ కణశైవ విద్యాం అర్థంచ సాధయేత్ అన్నాడు. క్షణశ, ఈ క్షణం పోతే అమ్మో నా ప్రాణం అని చదువుకోరా అన్నాడు. చదువు సాధించేటప్పుడు ప్రతి క్షణము విలువైనది అని చదువుకోమన్నాడు. కళశ, ప్రతి పైసా చాలా విలువైనది. పైసా అయితే 2 పైసలు ఉంది, 3 పైసలు ఉంది. కొందరు చెప్తుంటారు 100 అయినా 1000 అయినా అంటే 100 తర్వాత 1000 కింద పోయేవరా, అందరూ పోరట్లా. చాలా డబ్బు విలువ తెలిసిన వాడు 100 కాగానే 101, 102, 103 ఇలాగే వెళ్ళాలి. వాడి డబ్బు విలువ తెలిసిన వాడు, ఎందుకంటే 100, 1000 ఎందుకు పోతావు, 100 కాగానే 1000 కాదు, చాలా ఉన్నాయి మధ్యలో. అందువల్ల ఏం పర్వాలేదండి, ఇదైనా అదైనా అంటుంటాడంటే మా వాక్కు జారడం, అలా జారకూడదు. హరిశ్చంద్రుడు మహానుభావుడు, విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. అసలు హరిశ్చంద్రుడికి దోషం ఎందుకు వచ్చింది? ఎంత గొప్పవాడు, కృతయుగంలో ఈనాటికి కీర్తింపబడుతున్నాడు. కోట్ల కోట్ల యుగాలు గడిచిపోయింది, ఇవాటికి హరిశ్చంద్రుడు అని చెప్పుకుంటున్నాం మనం. ఎంత మహానుభావుడు, చిన్న మాట జారాడు. ఎలా జారాడు? విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే అసాధారణమైన విద్యలన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు ఆయన. ఆ అధిదేవతలున్నారే వాళ్ళందరూ దేవతలు, స్త్రీ రూప దేవతలు. వాళ్ళందరూ అబ్బాయి ఇతనికి ఎట్లా వశం కావాలి అని ఆ దేవతలు కలవర పడుతూ ఉన్నారు, కల్లోల పడుతూ ఉన్నారు. ఆ శబ్దాలు వినపడుతున్నాయి. ఈయన చక్రవర్తి కదా, అడవికి వెళ్ళాడు. వెళ్ళి ఖడ్గం తీసుకున్నాడు. ఎక్కడ స్త్రీల అరుపులు వినపడుతున్నాయి, ఎవడు వాడు దుర్మార్గుడు అని అన్నాడు. అని ఎవరు అని ఆయన కత్తి పట్టుకొని అక్కడికి వెళ్ళేటప్పటికీ విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. అక్కడ ఎవరు స్త్రీలు లేరు. ఆ స్త్రీ దేవతలను ఆయన స్వాధీనము చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు. అంటే మేధ, శ్రద్ధ, సరస్వతి, దయ, వీళ్ళందరూ స్త్రీ దేవతలు. దయ, మేధ, శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే వాళ్ళు అధిదేవతలు, స్త్రీ స్వరూపాలు. కానీ శ్రద్ధ అనేది గుణం. శ్రద్ధ ఉన్నవాడికే అని అంటాడు. శ్రద్ధ అంటే ఎట్లా రావాలి? నిద్ర, ఆమె దేవత సరిగ్గా ఎప్పుడు రాదు, పడుకున్నప్పుడు రాదు, పూజ కని కూర్చున్నప్పుడే మొత్తం నిద్రాదేవత ఆవహిస్తూ ఉంటుంది. అదేంటో గురువు గారు, పూజ అనే జపమాల తీసుకున్నప్పుడే నిద్ర వస్తుంది గురువు గారు, మామూలుగా పండుకున్నప్పుడైతే ఎంత 10కి పడుకుంటామా, 12, 1 గంట కూడా రాదు నిద్ర అంటే అదే ఆమె మహాత్మ్యము. నిద్రాదేవి అన్నారు. నిద్రాంయా ఆఖ్యాస్యామః, ఎంత మహాత్ములు. వేదాలలో నిద్రాదేవిని అభివర్ణించాడు మనకు. ఆమె దేవత అన్నారు. ఆ దేవత ప్రసన్నం, క్షుత్, ఆమె దేవత. అందరికీ ఆకలి కాదు, ఊరికే మందగించిందండి, ఆకలి కాదండి అంటే అక్కడి దగ్గరికి ఎందుకు పోతున్నావు అంటే ఆమె దేవత అనుగ్రహం లేదు నీకు. ఆ అనుగ్రహం ఉంటేనే ఆమె వస్తుంది, ఆమె ఫలిస్తుంది నీకు. కాబట్టి శ్రద్ధ, మేధ ఇలాంటి దేవతలు, వీళ్ళని స్వాధీనము, ఆయన మహర్షి కదా, స్వాధీనం చేసుకోవడానికి తపస్సు చేస్తుంటే శబ్దాలు వినపడితే వచ్చాడు. వస్తే అమ్మో అని భయపడ్డాడు. ఉండే విశ్వామిత్రుడు, ఆయన ఏమైనా తేడా వస్తే శాపం ఇస్తాడు. అట్లాంటి వాడు అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే ఏమిటి అన్నాడు. కళ్ళు తెరిచాడు. తపోభంగమైందని కళ్ళు తెరిచాడు. ఏమిటో వచ్చాడు. అయ్యా నేను హరిశ్చంద్రుడను అని నమస్కారం చేశాడు. చేస్తే బాగానే ఉంది, ఏమిటి అన్నాడు. ఏం లేదు అని భయపడిపోయాడు ముందుగాని. తమరు ఏమి కోరితే అది, నేను సేవకుణ్ణి, ప్రభువును, నేను మీకు సేవకుణ్ణి, గురువు గారికి మీరు ఏమడిగితే అది ఇస్తాను, మీకు ఏమి కావాలంటే అది, రాజ్యమైనా అన్నాడు. నోరు భయము చేత జారాడు. సరే అవసరమైనప్పుడు రాజ్యం తీసుకుంటాలే, నేను ఇవన్నీ అట్లా పెట్టుకో పక్కకు అన్నాడు. ఈయన అన్న మాటనే ఇవన్నీ వరుసగా ఆయన తీసుకోవటం మొదలు పెట్టాడు. రాజ్యం ఇస్తానన్నావు కదా అన్నాడు. ప్రభు అన్నాను. గురువర్యా అన్నాడు. ఇవ్వు అన్నాడు. అక్కడ పెట్టు అన్నాడు. నాకు ఇప్పుడు అవసరం లేదు, అవసరమైనప్పుడు తీసుకుంటాను, అక్కడ పెట్టు అన్నాడు. ఇలా 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 మాట కోసం సత్యవాక్ పరిపాలకుడు కదా ఆయన. ఆ మాట తూలడము వలన అన్నీ ఇవ్వటం మొదలైంది. అయితే అది వేరే ఘట్టం అనుకోండి, మనం ఇంతవరకే తీసుకోవాలి. ఆయన మహాత్ముడు కాబట్టి పరీక్షించారు. దేవేంద్రుడు పరీక్ష పెట్టాడు. విశ్వామిత్రుడిని పంపించాడు దేవేంద్రుడు వీళ్ళ వ్యవహారం చూడమని. ఒకప్పుడు వశిష్ఠుడేమో నా శిష్యుడు చాలా గొప్పవాడు, మహాత్ముడు, ఒక్క అబద్ధం ఆడడు అని ప్రతిజ్ఞ చేశాడు దేవసభలో.
అంటే నీ శిష్యుడు అంత గొప్పవాడా, నేను అబద్ధం ఆడిస్తానన్నాడు విశ్వామిత్రుడు దేవేంద్రుడి సభలో. వీళ్ళిద్దరిని మరి మీరు చెయ్యండి, నిర్ణయించండి అన్నారు. ఆ కోణంలో వచ్చారు. వస్తే ఆయన మహానుభావుడు, సత్యవాక్ పరిపాలకుడు, భార్యను, పుత్రుణ్ణి అన్నీ కూడా వదలవలసి వచ్చింది. చరిత్రలో మిగిలిపోయాడు. 1,000,000 యుగాలు గడిచినా ఇవాళ ఎవడైనా ఆయన పెద్ద హరిశ్చంద్రుడు అండి అంటే సత్యము మాట్లాడితే హరిశ్చంద్రుడు అది అసాధ్యము, హరిశ్చంద్రుడు ఒకడే ఉంటాడు, రెండో వాడు ఉండడు అన్నంత గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అంత కీర్తి సంపన్నుడు అయ్యాడు. దేవతలు మెచ్చాడు. ఇంద్రాదులందరూ, ధర్మదేవత యమధర్మరాజు తల వంచాడు. ధర్మరాజు ఇంద్రుడు వచ్చాడు, తల వంచాడు. నీ ధర్మం చాలా గొప్పదయ్యా, నీ సత్యము లోకవిదితము, లోకవేద్యము అని ఆయన్ని ప్రశంసించారు. చూసారా? అందుకని సతీభి సత్యవాదిభి అనుద్ధై దానశీలైశ్చ, దానము ఇవ్వటం. మనం అంత దానానికి ఎక్కడ పోతున్నాం కానీ ఇక్కడే చాలా దూరంలో ఉన్నాం. అందువల్ల సంపాదించేటప్పుడు క్షణశః కణశః, క్షణము క్షణము విద్యా సాధనము, కణము కణము పైసా పైసా ధన సాధనము, ఇలా ఉండాలన్నాడు. గృహీతైవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అన్నాడు. దానం ఇచ్చేటప్పుడు అంటే ముందంతా సంపాదించి ఇచ్చేటప్పుడు వేరండి అని అనుకోవద్దు. దీంతో పాటు అది కూడా ఉంది. సంపాదించడం ఒకవైపు, దానం ఒకవైపు, రెండు ఏకకాలంలోనే ఉన్నాయి. 50 ఏళ్ళు సంపాదించి నేను 55వ సంవత్సరం నుంచి దానం చేస్తానని అంటే కుదరదు. నేను చేసే గుణం రానే రాదు. నీకు రూపాయి ఉన్నప్పుడు 10 పైసలు చేసిన వాడే 1,00,00,000 రూపాయలు వచ్చినప్పుడు 5 లక్షలు దానం చేయగలుగుతాడు తప్ప, నాకు 1,00,00,000 వచ్చాక నేను 1,00,000 రూపాయలు దానం చేస్తాననుకున్నవాడు జీవితం మొత్తంలో దానం చేయలేడు. చెయ్యలేదు, ఏం ప్రమాదం అయ్యా, పెద్ద ఏమి దానము అంత గొప్ప ఏమి చెయ్యడు. వాడు సంపాదించుకున్నాడు, నా పాటికి నేను ఉన్నానండి, ఏమి తప్పు ఇందులో, వాట్ ఈస్ రాంగ్ అని అడుగుతుంటాం కదా మనం. మామూలుగా మనం భాషా ప్రశ్న వేస్తుంటాం, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. నేనేం చెయ్యను, దానం చేయను, సంపాదించుకున్నాను, ఏమిటి అంటే ఏం లేదు నాయన. ఓ బిచ్చగాడు వచ్చాడట ఇంటి ముందుకు. ఇంటి ముందుకు బిచ్చగాడు వచ్చాడు. ఓ పెద్ద ధనవంతుడు, బాగా పట్టుపరుపు అంత అలంకారం, మామూలు రోజు కూర్చుంటాడు, చెట్లా కూర్చున్నాడు. కూర్చుంటే భిక్షుకుడు వచ్చాడు. వచ్చి ద్వారం ద్వారమటన్ భిక్షు శిక్షతే నైవ యాచతే, నా పోటీగాడు ఒకటి పక్కన ఉన్నాడు. ఆయన అడగటం లేదండి, మనకు ఒక జ్ఞానం నేర్పుతున్నాడు అని. బలివాడువయ్యా, ఆయన భవతి భిక్షాందేహి అని అంత గట్టిగా అరుస్తుంటే అడగటం లేదు, అడుక్కోవటం లేదంటావు ఏమిటి అన్నాడు. అవునండి, కొంచెం జాగ్రత్తగా శబ్దం వినండి. ఏమిటి, ఏం చేస్తున్నాడు అంటే, అదత్వా మాదృశో మావో దత్వా త్వం త్వాదృశో భవ అని చెప్తున్నాడండి మనకు. ఇది ఒక గుణపాఠము అన్నాడు. ఏం వినపడుతుందయ్యా అంటే, అదత్వా మాదృశో మాభూ, అయ్యా నువ్వు ఇవ్వకుండా నీవు నేనైపోవద్దు, ఇచ్చి నువ్వు నువ్వుగా పుట్టు, దత్వాత్వం త్వాదృశో భవ అన్నాడు. అంటే నాకు వినపట్టం లేదండి అంటే, వినపడిన ఆయన అందుకే చెప్తున్నా, వినిపించుకోవాలి, అర్థం చేసుకో. ఆయన కూడా నీలాగే పూర్వజన్మలో మహాధనవంతుడు అలా కూర్చుని ఎవరు వచ్చేవాడని లెక్క చేయకుండా ఉన్నాడట. అందువల్ల ఇప్పుడు నేను ఇలా అయిపోయానయ్యా, నువ్వే నేను పూర్వజన్మలో, నేను కూడా ఇప్పుడు నేను అయిపోయాను, కానీ ఇచ్చి మళ్ళీ నువ్వు నువ్వుగా పుట్టు, నువ్వు నేనైపోవద్దు అన్నాడు. నీవు మళ్ళీ ఇలాంటి స్థితికి, యాచన స్థితికి రావద్దు, నువ్వు అక్కడే ఉండు, పుట్టి ఇచ్చి అంటే. ఇవ్వకపోతే బాగా విద్య చదువుకున్నాడు. మనకి ఈ వ్రత కథల్లో అన్నిట్లో చెప్తాడు. అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉన్నది రేపు. ఈ వ్రతంలో కౌండిన్యుడు అనే బ్రాహ్మణోత్తముడు, ఋషిపుంగవుడు ఉంటాడు. ఈ వ్రతము చాలా గొప్ప వ్రతం, అనంత పద్మనాభ వ్రతం. 14 ముడులు ఉంటాయి అందులో, 14 సూత్రములు, 14 లోకములకు సంకేతము. కృత్వా దర్భమయం దేవం అన్నాడు. దర్భలతో 7 పడగలను ఇలా చెయ్యాలి అన్నాడు. ఆ దర్భలతో చేసి దర్భమయ మూర్తిని పూజ చేస్తారు రేపు అనంత పద్మనాభ స్వామి వ్రతం. అనంత పద్మనాభుడు అంటే పాతాళము నుంచి అనంత లోకము, విష్ణులోకము దాకా ఆయన అలా చుట్టలు చుట్టుకుని ఉన్నాడు, పడగలిలా పెట్టుకుని. అక్కడ విష్ణుమూర్తి శయనిస్తూ ఉన్నాడు. ఈ అనంతుడు ఎవరయ్యా, మన శరీరంలో కూడా ఉన్నాడు, బయటే కాదు. ఈ శరీరంలో ఈ కపాలము దగ్గర ఇక్కడ ఆదిశేష ఫణామండలి ఉన్నది. ఇక్కడ ప్రతి వ్యక్తికి ఉన్నది. ఇది ఈ ప్రతి శరీరములో ఉన్నది. ఉండి ఇక్కడి నుంచి 3
అంటే ఇడా పింగళ సుషుమ్న మధ్యలో నాడి. ఇడా పింగళ 3 నాడులు ఇలా అయ్యి ఇక్కడ 3.5 చుట్టుకుని మనం కూర్చునే చోట దీన్ని మూలాధారము అన్నారు. ఇక్కడ మహాయోగులు తపస్సులు అందరూ దీన్ని మేల్కొలిపి ఆయన అసలు నేను నా మనసులో మాట చెప్పలేదండి, ఎలా కనుక్కున్నారో చెప్పాడండి అంటే ఆ పరావాక్ దర్శనం చెయ్యటం. ఇది యోగులకు ఈ శక్తి ఉంటుంది. ఇది మేల్కొల్పడమే మానవ జీవితంలో పరమార్థం. అందుకని నిలబడ్డట్టు మానవ శరీరం నిలబడుతుంది. తక్కిన ఏ తిరియక్ అన్నారు అంటే జంతువులకు ఇలా ఉంటుంది. ఇలా ఉన్న జన్మకు మోక్షము రాదు, అవకాశము లేదు. ప్రత్యేకంగా పరమేశ్వరుడు ఏమైనా కృప చూస్తే వాటికి రావచ్చు, కానీ అన్నింటికీ వచ్చే అవకాశము లేదు. మోక్షం వచ్చే అవకాశము ఇలా నిట్ట నిలువుగా ఉన్న శరీరానికే ఉంటుంది. అందుకనే జన్మలలో మానవ జన్మ ఉత్తమము సర్వజీవరాశిలో అన్నాడు. వీడు నిలబడగలడు. వీడు నిటారుగా నిలబడగలిగినటువంటి ఈ శక్తిని సార్థకము ఎవడు చేసుకోగలుగుతాడో వాడు ధన్యజీవి. ఎలా సార్థకము? ఒక్కసారి వీడికి యోగము సర్వ విద్యలు వచ్చేస్తాయా? దానికే మార్గాలు. దానము, ధర్మము, యజ్ఞము, యాగము, ఇవన్నీ ఆచారము. ఆచార ప్రభవో ధర్మ, ఆచారమును పాటించటము సదాచారము అన్నారు. అయ్యా స్త్రీలు 4వ రోజు స్నానము, 5వ రోజు మళ్ళీ స్నానం అయితేనే ముట్టుకోవడానికి ఇంట్లో అన్ని వస్తువులు, అప్పుడు కానీ ముట్టుకోకూడదు అన్నాడు. ఏమవుతుందండి? గ్రహణం రోజు మన మాట్లాడుతుంటారు మేధావులు అని అందరూ. గ్రహణం రోజు అదే పనిగా ట్యాంక్ బండి మీద అందరికీ భోజనాలు పెడతాము అని కొందరు తినేవాళ్ళు, దానికి కక్కుర్తి పడి చేసేవాళ్ళు. అంటే వాడికి వెంటనే ఏం కనపడదు, కానీ దాని ప్రభావాలు ఏం కావాలో అవి ఉంటాయి. కానీ లోకం తెలుసుకుంటూ ఉంది మళ్ళీ ఇప్పుడు. అట్లా అందరూ అజ్ఞానంతో పరిగెత్తడం లేదు. ప్రతి వాళ్ళు గ్రహణం ఎప్పుడు అని అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు, ఏం చేయాలంటున్నారు, జపం ఏమి చేయాలి, మంత్రం ఏమి చేయాలి. మామూలుగా మంత్రము, గాయత్రి మంత్రము, ఏ మంత్రమైనా కానీ మీకు నోటుకొచ్చిన ఏ మంత్రమైనా మామూలుగా 1000 సార్లు చేస్తే లెక్క. గ్రహణ సమయంలో ఒక్కసారి చేస్తే 1000 సార్లు ఫలము. అలా 100 సార్లు చేశామనుకోండి, మరి 100, 1000, 1,00,000. అది 1,00,000 చేశారనుకోండి, 100 లక్షలు, కోటి ఫలం. ఇలా గ్రహణ సమయంలో చేసే మంత్రానికి అంత బలం ఉంది. పట్టు స్నానము, విడుపు స్నానం అన్నారు. అయ్యి ఎవరు చేస్తారండి అని అంటే, ఎవరు మనిషి అయ్యావు కదా నువ్వు, మరి చెయ్యాలి నువ్వు. అందువల్ల మొదటి స్నానము 90 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, చేయలేదంటే అర్థం ఉంది. 30 ఏళ్ల వాడు, 40 ఏళ్ల వాడికి ఏమైంది? కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నాడు శ్రీశ్రీ. ఏమైంది? పుట్టగానే వీడికేమయ్యా అంత వైరాగ్యము. వైరాగ్యం దేనికి? పనిచేసినప్పుడే వీడికి వైరాగ్యం, చేయాల్సి వచ్చినప్పుడు తక్కిన విషయాల్లో ఉండదు. అందుకని నువ్వు ఎప్పుడైనా అవసరం వచ్చి ఇంట్లో ఎవరో పుట్టారు, 11 రోజులు నాయన జాతాశౌచము, నువ్వు గుడికి వెళ్ళరాదంటే వీడు ముందే వెళ్ళినట్టు సంవత్సరం అంతా. వీడు ఎప్పుడు వెళ్ళాడు గుడికి? అప్పుడు మాత్రమే వెళ్ళకూడదు అంటే గురువుగారు చెప్పారండి వెళ్ళకూడదని అని అంటాడు. వెంటనే గురువుగారి మాట ఆధారం కాదు, వీడు వెళ్ళకపోవడానికి మాట కావాలి గురువుగారి మాట. మామూలుగా సంవత్సరం నుంచి పోయాడా? లేదు. ఇప్పుడు మాత్రమే గురువుగారి మాట అడ్డం కావాలి. అందుకని ఉపవాసము, ఇవన్నీ కూడా లెక్కలే నిత్య జీవితంలో. ఉపవాసం అనేటప్పటికీ ఉపవసతి ఇది ఉపవాస. ఉప అంటే బ్రహ్మతత్వమునకు దైవతత్వమునకు సమీపములో నివసించటం ఉపవాసము. అందుకని ఆహారము నియమముగా తీసుకోండిరా అన్నాడు. ఆ రోజు ఉపవాసం అంటే గురువుగారు నెయ్యి తిరుగుమాత వేసుకుంటే దోషం లేదు కదా గురువు గారిని అడుగుతారు. గురువు కూడా వీళ్ళు అడగడాన్ని బట్టే సమాధానం చెప్తాడు. నెయ్యి తిరగమాత అని ఒక కొత్త ఆలోచన చేశారంటే తప్పకుండా తింటారనే అర్థం. తినడం చాలా మంచిది నాయన అంటాడు. మా నూనె వేసుకునే దానికన్నా నెయ్యి వేసుకుంటే ఇంకొక ముద్ద ఎక్కువ తింటారు, మంచిదే తిను. వాడు తినాలనుకున్న దానికి ఎవడు చెప్పినా ఆగదు. శాస్త్రం ఏం ప్రయోజనం, అక్కడ ప్రవర్తించదు. అందువల్ల తినాలనుకున్న నీవు గ్రహిస్తే దాని విలువ తప్ప ఉపవాసము చెప్పడముతోనే అన్ని జరగవు. చెబితే దాని ఉపాయాలు దానికి ఉంటాయి. ఉప్మా తినొద్దన్నారు కాబట్టి నెయ్యి తిరుగుమాత అయితే అని ఆలోచించావు. అంటే దాన్ని తినడానికి ఎట్లా అనే ప్రయత్నం చేస్తున్నావు తప్ప పాటించడం ఎలాగా అని చూడటం లేదు. ఒకే విషయమే. ఒక లోట, ఒక పాత్రలో నీళ్లు ఉన్నాయి, సగానికి నీళ్లు ఉన్నాయని ఒకడు చూస్తున్నాడు, సగం ఖాళీ ఉందండి అని ఒకడు చెప్తాడు. రెండూ నిజమే, కానీ వాడి దృష్టి ఎక్కడుంది? వాడు ఖాళీ అనే దాని మీద ఉంది వాడి దృష్టి. వీడిదేమో పూర్ణం అనే దృష్టి ఉంది. అందులో చాలా భేదం ఉంది. విషయం ఒకటే కావచ్చు, కానీ దాంట్లో తేడా ఉంది. కవిని పిలిచారట. ఆయన బాణభట్టు అని సంస్కృతంలో చాలా గొప్ప కవి. కాదంబరి అని రాశాడు.
ప్రపంచ చరిత్రలో, ప్రపంచ సాహిత్యములో ఇప్పటికి కూడా అంత గొప్ప నవల రాలేదు. సంస్కృతంలో ఆయన రాశాడు. ప్రపంచంలో ఏ భాషను తీసుకోండి, అంత గొప్ప నవల అంత గొప్ప కాదు. దానిలో సగము, దానిలో సగము, దానిలో ఓ 10వ వంతు 5వ వంతు వ్యక్తిత్వము కలిగినటువంటి రచన కూడా ఈనాటికే లేదు ప్రపంచంలో. అంత గొప్పది కాదంబరి అని రాశాడు బాణభట్టు అనే ఒక మహాకవి సంస్కృతంలో. ఆయన ఏది పట్టుకున్నా ఒక లక్ష్మీదేవి ఎట్లుంది అంటే, లక్ష్మీదేవి విలాసం ఒక 10 ఈవాడ మనం చూస్తే 10 పుటలు పేజీలు వర్ణన ఉంటుంది. ఇయం హి లక్ష్మీ ఇందు శకలాత్ ఏకాంత వక్రతాం ఉచ్చైశ్రవసశ్చలతాం కాలకూటాన్ మోహన శక్తిం మదిరాయాహామదం కౌస్తుభమణేః అతిరైశ్వర్యం ఇత్యేతాని సహవాస పరిచయ వశాద్ విరహ వినోద చిహ్నాని గృహీత్వైవోద్గత. ఏమి రచన! శరీరం పులకిస్తుంది. సంస్కృతం జన్మ ఎత్తినందుకు సంస్కృతం వచ్చు చదువుకుంటున్నామంటే పరమానందం కలుగుతుంది ఆ రచన చదువుతూ. లక్ష్మీదేవి సముద్రంలో పుట్టిందట. పుట్టింది అందరికీ తెలుసు. ఆ పుట్టినప్పుడు లక్ష్మీ యొక్క వర్ణన చేస్తున్నాడు. ఇయం హి లక్ష్మీ, ఈ లక్ష్మీదేవి ఎలా ఉన్నదంటే అని చెప్తూ ఉన్నాడు. ఇందు శకరాత్ ఏకాంత వక్రతాం. ఆయనతో పాటు చంద్రుడు పుట్టాడు. ఆ చంద్రుడిలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గుణం తీసుకుందట. మనం అందరం ఒక సభ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఫోటోలు తీసుకుంటున్నాం. ఇప్పుడు సెల్ఫీలు విపరీతంగా పెరిగిపోయాయి అన్ని. మనం ఫోటోలు అవి తీసుకుంటాం జ్ఞాపకం కోసం. ఇదిగో నేను నీకు పెన్ ఇస్తున్నాను అంటే నువ్వు పుస్తకం ఇస్తున్నావు అని ఇలా రాసుకునేవాళ్ళు పూర్వం అందరూ కూడా. అవన్నీ గుర్తులు పెట్టుకునేవాళ్ళు. ఇగో మీకు ఎప్పుడు వాడుతుంటారు కదండి గురువుగారు, మీకు నేను ఈ కలం ఇస్తున్నానని, మీరు ఎప్పుడైనా రాసినప్పుడు గుర్తు చేసుకుంటారని దాని మీద ఆయన ఇంత పొడుగు పేరు వేసి ఇస్తాడు. మంచిదే, సంతోషం. ఏ పుస్తకము కళలు కావాలి కాబట్టి గురువు గారు అది కాదు, మీరు మంచి కడవ వేసుకుంటారు అందువల్ల నేను ఇస్తున్నాను అంటాడు. మంచిది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక ఆయన మంచి సూట్ వేసుకుంటాడు, మంచి బూట్ వేసుకుంటాడు. నీకు ఈ బూట్ ఇస్తున్నానండి, ఇది వేసుకున్నప్పుడంతా నేను గుర్తొస్తానని స్నేహితులు ఒకరికొకరు ఒకరి దగ్గర ఉన్న వస్తువులు ఒకరు మార్చుకుంటారు. అలాగే లక్ష్మీదేవి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గుణం తీసుకుందట. ఇయం హి లక్ష్మీ ఇందు శకలాత్ ఏకాంత వక్రతాం. ఆ చంద్రుడి దగ్గర నుంచి వక్రత అనే గుణము తీసుకుందట. ఉచ్చైశ్రవసః చలతాం. ఉచ్చైశ్రవం అనే గుర్రం ఆమెతో పాటు పుట్టింది. ఆమె సహోదరుడే ఉచ్చైశ్రవం. ఆయన దగ్గర నుంచి చంచలత్వము, వేగము అనే గుణం తీసుకుందట. లక్ష్మి ఇక్కడ ఇన్నాళ్ళు ఉందండి అంటే అక్కడ ఉన్నట్టుండి మాయమైపోతుంది ఒక ఆయన దగ్గర. ఆయన నిన్నటి దాకా ఇంత గొప్పగా బతికిన వాడండి, పాపం ఆయన ఇట్లా అయ్యాడని మనకు రాస్తూ ఉంటారు పోస్టులన్నీ కూడా. ఏంటంటే అయ్యాడంటే నిజంగా అట్లా కాలేదులేండి, నువ్వు ఒకటి ఏదో తృప్తి ఇలా వస్తుంది. ఎందుకంటే ఉంది, ఎందుకు వెళ్ళిపోయింది అయ్యా అంటే ఆమె లక్షణమే అదయ్యా అన్నాడు. ఉచ్చైశ్రవసః చలతాం కాలకూటాత్. కాలకూట మహావిషము నుంచి మోహింపజేసే శక్తి. లక్ష్మి డబ్బని ఇట్లా కనపడగానే వీడు స్పృహ తప్పిపోతాడు, అన్ని తప్పుతాడు మానవుడు. కాలకూటాన్ మోహన శక్తి మదిరాయాహ. మదం, మదిర పుట్టింది. అందులో పుట్టే మదము అనే గుణం తీసుకుందట. మదిరాయాహ మదం కౌస్తుభమణేః అతినైశ్వర్యం. కౌస్తుభ రత్నము పుట్టింది, చింతారత్నం. దాని దగ్గర కఠినత్వము. వజ్రం అంటే దేని చేత కొయ్యబడదు, ఇంకో వజ్రంతోనే అది కొయ్యబడుతుంది. ఆ కాఠిన్యము, ఇలాంటి గుణాలన్నీ తీసుకుని వచ్చిందయ్యా లక్ష్మీదేవి అని ఇంకేవో ఆయన చమత్కారంగా చెప్పాడు. ఇలా ఏ విషయము పట్టుకున్నా, ఒక లక్ష్మి అయినా సరస్వతి అయినా, లోకంలో గుణమైనా బుద్ధి అయినా మానవుడైనా, ఇలాంటి విశేషాలన్నీ కూడా వర్ణిస్తాడు. అటువంటి ఆయన పెద్ద వయసు వచ్చేటప్పటికీ 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉంటే ఈ తర్వాత భాగము కావ్యం రాయడానికి ఇద్దరిలో ఎవరికి అప్పచెప్పాలి అని చూశాడు. చూసి ఆయన పెద్దవాడిని పిలిచాడు. ఒక ఎండిన చెట్టు ఉంది, దాని మీద ఒక కాకి ఉంది. ఏమిరా అన్నాడు. శుష్కో వృక్షస్తిష్ఠత్యగ్రే అన్నాడు. శుష్కమైన వృక్షము ఎదుటగా కనపడుతున్నది అన్నాడు. ఇంకొకరిని పిలిచాడు. నీరసతరు రిహ విలసతి పురతః అన్నాడు. శుష్కమే, నీరసము రసహీనము, రసము లేనిది అన్నాడు. నీరస తరుహు ఇహ విలసతి పురతః ఎదురుగా అన్నాడు. శుష్కో వృక్షస్తిష్ఠత్యగ్రే అన్నాడు వాడు. వీడు అదే. అంటే ఇద్దరు ఒకే భావమే చెప్తున్నారు, కానీ చెప్పే విధానములో భేదం ఉన్నది. అందువల్ల వీడు తర్వాత కావ్యం రాయడానికి 2వ వాడు అర్హుడయ్యాడు. అలా ప్రపంచములో దానం అనేది, దాన్ని మృదువుగా మనము చెయ్యగలిగినంత మనము సత్కార్యమునకు మన ధనము ఉపయోగపడితే నీకు జన్మ జన్మ జన్మలకు మహాఫలం
అక్కడికి వెళితే సుకృతం దుష్కృతం చేయవ గచ్చంతం అనుగచ్చతి, మీతో పాటు వచ్చేవి రెండే, ఇంకేమి తీసుకోవడానికి వీల్లేదు అన్నాడు. దానం భోగో నాశ, మూడే మార్గాలు ఉన్నాయి డబ్బు కన్నాడు. దానము ఉత్తమోత్తమైన మార్గం, మొదటిది దానము, రెండు భోగము నువ్వు అనుభవించటము. ఎంత అనుభవిస్తావో నియమం ఉన్నది, దానానికి నియమం లేదు, కొంచెం దూరం వెళ్ళొచ్చు. కానీ రెండవది భోగ, నువ్వు ఇందాక నేను చెప్పాను మీకు మొదటే, 10 పట్టుపరుపులు వేసుకుంటే అనుభవిస్తామనేది లేదు. వాడు 1/2 కిలో బియ్యం తింటే మనం 10 కిలోలు తిందాంలే అనడానికి వీల్లేదు. అందుకని భోగ నాశ, మూడవది ఎలాగైనా కాలగర్భంలో ఒక ఆయన అన్నాడు చమత్కారము, ఈయన గొప్ప దాత అండి అన్నాడు. ఆ పక్క ఆయన అన్నాడు, ఇంత పిసినారు కదండి, ఆయన్ని దాత అంటారు ఏంటండి మీరు అన్నాడు. లేదండి, చాలా గొప్పవాడు ఆయన, ఉన్నప్పుడు ఇప్పుడు దానం ఇచ్చేవాడు అది ముట్టుకొని ఇవ్వాలి కదండి, చెక్కు రాస్తే చెక్కు రాసి ముట్టుకొని ఇవ్వాలి, లేదు డబ్బు ఇస్తే డబ్బు ముట్టుకొని ఇవ్వాలి, కానీ ఈయన అసలు ముట్టుకోకుండానే అంతా ఇచ్చిపోయాడండి. అంటే వాడు ఇవ్వకేం చేస్తాడు, తీసుకుపోవడానికి వీల్లేదు, అందువల్ల మొత్తం ఇచ్చేశాడంటే ఈయన గొప్పదాత అన్నాడు. అంతా వదిలిపోయాడు అని వాడు చమత్కారంగా ఒక పరమ పిసినారిని దాత అన్నాడు. ఇందువల్ల దానం నిత్య జీవితంలో భాగాలే, ఇవన్నీ ఏదో పెద్ద సూక్తులు అవసరమైనవి అని కాదు. మన బుద్ధి ప్రశాంతంగా పెట్టుకుని మనము సత్కార్యముల యందు ప్రవర్తన, దానికి దానం అన్నది చాలా అతి ముఖ్యమైన 4 గుణాలు ఉన్నాయి అన్నాడు. కొన్ని పుట్టుకతో వస్తాయ్యా, కొన్ని చాలా ప్రయత్నం చేయాలి అన్నాడు. గాంధర్వంచ, ఒకడు పాడటం చాలా ఎలా మొదలు పెట్టగానే బాగా పాడతాడు ఒక్కొక్కడు, వాడికి వచ్చింది. ఇంకొకడు ప్రయత్నం చేసి చాలా సాధించాలి, సా పా సా అని మొదలుపెట్టి పాడాలి ఆమె, అలా సాధన చేయాలి. కవిత్వం చ, కవిత్వం కూడా అంతే, ఒకడు చెప్తే వాడికి అలవోకగా అలా వచ్చేస్తుంది, ఇంకొకడు సాధన చేయాలి. గాంధర్వంచ కవిత్వంచ దాతృత్వం, ఇవ్వడం కూడా అంతే, ఒకడికి పుట్టుకతో వస్తుంది దాతృత్వం, ఏం పర్వాలేదండి నేను ఇస్తాను అంటాడు. ఒక్కొక్కడు ప్రయత్నం చేయాలి, చాలా ప్రయత్నం చేస్తే వాడు దాత అవుతాడు. లేకపోతే దానివల్ల ప్రమాదాలు, దానివల్ల నష్టాలు, దానివల్ల ఇబ్బందులు. ఈ అనంత పద్మనాభ వ్రతములో అన్ని అవే చెప్తాడు. ఆ కౌండిన్యుడు అనే ఋషి సరే వెళ్ళాడు, మళ్ళీ దేవుడు లేడన్నాడు. ఆయన ఆ విష్ణుమూర్తిని అనంత పద్మనాభ స్వామిని వెతుక్కుంటూ అడవులకు వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళితే అయ్యా అక్కడ చుట్టూ సస్యం ఉన్నది, ఒక ఆవు ఉన్నది, కానీ తినటం లేదు. చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి, కానీ ఎవరు తినేవాళ్ళు లేరు. నిష్ఫలమైన వృక్షం. ఒకడు బాగా చదువుకున్నాడు, మహావేదాంతి, ఎవడికే అక్షరం చెప్పలేదు వాడి జన్మలో, ఎవడికి నేర్పలే. అమ్మ ఇంత విద్య ఎవరికైనా చెప్తే ఎట్లా అని ఎవడికి చెప్పలే. వాడు బ్రహ్మరాక్షసుడై పుట్టాడు, ఎందుకు పని లేదు. ఒకడికి నోరు ఉంది కదా, ఊరికే వాడితో పనిచేస్తున్న వాళ్ళందరినీ సహచరా ప్రాణాహ అన్నాడు శివతత్వంలో. నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ నీ ప్రాణములు రా అన్నాడు. అలాగే పనిచేసే వాళ్ళు చుట్టూ ఉండేవాళ్ళని ఒకడు ఊరికే తిడుతూ ఉంటాడు, నువ్వు ఇట్లాంటి అని. వీడు ఒక గాడిద కనపడింది అడవిలో. ఈ గాడిద ఏమిటండి అని అడిగాడు. ఇది ఊరికే నోరు ఉంది కదా అని తిట్టి ఇప్పుడు ఈ అరణ్యంలో ఎవరూ లేని చోట ఊరికే ఓండ్ర పెడుతూ ఉన్నది గాడిద. వాడు పూర్వజన్మలో పాపం చాలా భాష వచ్చిన వాడు, కానీ వాడికి మాటలు వచ్చినందుకు అందరినీ తిడుతూ ఉన్నాడండి, వాడు గాడిద పుట్టాడు అన్నాడు మహావిష్ణువు. సరే ఇంకొకటి ఏంటండి, ఇది ఎలాగా ఇది ఇలా ఎందుకు పుట్టాడండి, ఒక పెద్ద పాత్ర ఊరికే అది కింద మంట పెట్టారు, పాత్ర కాగిపోతోంది, నీళ్లు లేవు, దాంట్లో ఏ పదార్థము లేదు, ఒక భాండము. ఎందుకు ఈ భాండం అయింది? ఏమో మహాతల్లి, ఈ జన్మలో ఎవ్వరికి ఇంత అన్నం పెట్టి ఎరగదండి తల్లి, ఆమె ఈ పాత్ర పుట్టింది, ఊరికే వేడికి కాగిపోతూ ఉన్నది, పాపం పాత్ర అయిపోయింది. మరు జన్మలో ఇలాంటి ప్రాప్తం వచ్చింది. అందువల్ల ఏమిటంటే ఒకరికి అన్నం పెట్టి ఎరగదు తల్లి పూర్వజన్మలో, అందువల్ల ఇట్లా అయిపోయిందండి అన్న. సరే ఏదన్నా పెట్టింది. ఇంకొక ఆయన మహానుభావుడు ఉన్నాడు, చాలా డబ్బు ఉన్నవాడు. ఉంటే ఏం చేశాడంటే, ఇక్కడ బ్రాహ్మడికి నేను భూదానం చేస్తున్నానండి అన్నాడు. ఓ అని అందరూ సంతోషించాడు. ఓ 10 ఎకరాలు ఇచ్చాను పోండి నీకు అన్నాడు. 10 ఎకరాలు చాలా గొప్ప విషయం కదా, హైదరాబాద్లో అద్భుతం. 10 ఎకరాలు అంటే అది భూషణము, చవిటి నేల అండి, అందులో ఏమీ పండదు, ఏది కట్టడానికి లేదు, ఏది పంట రాదు, అలాంటి భూమి ఇచ్చాడండి. అదిగో ఆయనే ఇలా పుట్టాడు అని ఆయన ఒక జంతువు అయి పుట్టాడు. అక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అడవిలో ఓ ఎద్దు అయ్యాడు, ఏమి తినడానికి లేదు, అది తినదు, ఊరికే అరుస్తూ అటు ఇటు తిరుగుతూ. ఈ వ్రతాలు ఎంత గొప్పవంటే మానవతా గుణముల యొక్క విలువలను తెలిపేవి. అంటే మానవుడు జీవించినందుకు నువ్వు ఎట్లా గొప్పవాడివి,
అన్ని రామాయణాలు భారతాలే కాదు, వాటి నుంచి వచ్చిన సారాంశములే ఇవన్నీ. అనంత పద్మనాభ వ్రతంలో ఇంత. అంటే మానవుడు ఎలా సఫలీకృతుడు కావాలి వాడి జీవితంలో. వాడికి గుణం ఉన్నది, విద్య ఉన్నది, మాటలు వస్తాయి, డబ్బు ఉన్నది. ఇలా ఉన్న ప్రతిదాన్ని ఎలా వినియోగం చేయొచ్చు. డబ్బే కాదు, డబ్బును సద్వినియోగం చేయాలి, నీకొచ్చిన మాటను సద్వినియోగం చేయాలి, నీకొచ్చిన చదువును సద్వినియోగం చేయాలి. ఇలా ప్రతి వస్తువును కూడా నీ దగ్గర ఉన్న బలాన్ని. ఇప్పుడు దుర్జనుడు సజ్జనుడు ఇద్దరు ఉన్నారన్నాడు. ఒకడు సజ్జనుడు, ఒకడు దుర్జనుడు. ఇద్దరు లోకంలో మనకిద్దరు ఎవడు ఒక పట్టిక ముఖం మీద పెట్టుకొని వీడు దుర్జనుడు వీడు సజ్జనుడు అనేవి ఉండడు. వాడు చేసే పనులను బట్టి మనకు తెలుస్తుంది ఎలా ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. త్యాగాయ దానాయ చ రక్షణాయ అన్నాడు. శక్తి పరేషాం పరపీడనాయ విద్యా వివాదాయ ధనం మదాయ. ఒకటి దగ్గర విద్య ఉంది, వాడు ఊరికే పోట్లాడకపోతుంటాడు. మనం చూస్తుంటాం, మనము టీవీల్లో చర్చలు పెడుతుంటారు. మనం టీవీలు చూడటం మానేసాం అనుకోండి, కానీ ఎప్పుడైనా చూద్దామని చూస్తే వాడు మీద పడి అరుస్తుంటాడు. ఒక్కొక్కడు ఆ అరుస్తుంటాడా ఆను కాజేయాలా అర్థం కాదు, కరుస్తుంటాడు అన్నారు. వాడు వివాదము, విద్యా వివాదాయ. వాడు ఏదో చదువుకొని ఉంటాడు, దాని మీద వాడి పెద్ద వివాదం. ధనం మదాయ. వాడికి డబ్బు ఉంది, వాడికి మదాంధత. అసలు డబ్బు ఎట్లా తల మామూలుగా తల ఇలా దించలేడు, మెడ ఇలా అయిపోయి ఇట్లా చూసి ఇలా ఉంటాడు. ధనం మదాయ. శక్తి. ఒకడికి శక్తి ఉంది, ఆ శక్తితో వాణ్ణి కొట్టి వీడిని కొట్టి వాడికి అన్యాయం చేసి వీడికి అన్యాయం చేసి వీడి శక్తి ఇలాగా. ఈ మూడు దుర్జనుడి దగ్గర ఉంటే ఇవి, కానీ ఇవే సజ్జనుడి దగ్గర ఉన్నాయనుకోండి. త్యాగాయ. ఆ విద్యతో బోధనం చేస్తాడు, ఒకడికి చదువు చెప్తాడు. దానాయచ. ఒకరికి డబ్బు ఉంటే దానం చేస్తాడు. నాయన నువ్వు వ్యాపారం చేసుకుంటావా, ఇదిగో ఈ 10 లక్షలు తీసుకో, మళ్ళీ నీకు కలిసి వచ్చినప్పుడు ఈ నాకు అంటే వాడు జాగ్రత్తగా ఉంటాడు. నువ్వు తీసుకోకపోవచ్చు కానీ మళ్ళీ ఈ అంటే మళ్ళీ ఇవ్వాలి కదా అని జాగ్రత్తగా ఉంటాడు. ఏం పర్వాలేదు నువ్వు ఇవ్వకుండా పర్వాలేదు అంటే వాడు ఇక్కడే సోమరి తయారవుతాడు. ఈ 10 లక్షలను వాడు 20 లక్షలు ఎప్పుడు చేయడు, వాడు 10 దగ్గరే ఉండిపోతాడు. అందువల్ల నాయన నువ్వు తీసుకో, మళ్ళీ నీకు కలిసి వచ్చినప్పుడు ఇవ్వు అంటే మళ్ళీ ఇవ్వడానికి వస్తాడు. మీ దయతో నేను 10 కోట్లు సంపాదించానండి, మంచిది నాయన, నేను ఆనాడు చేసినట్టుగా నువ్వు 10 మందికి చేయి సహాయం. మన కులము ఏం తప్పు కాదు, ఎవరి వర్ణములో వాళ్ళు చూసుకోవాలి. ముందు నీ వర్ణములో ఉన్న దీనుణ్ణి నువ్వు ఉద్ధరించకపోతే నువ్వెందుకు. అందువల్ల నీకు చదువు వస్తే చదువు చెప్పు, నీకు ధనం ఉంటే ధనం ఇవ్వు. అట్లాగే కులము గోత్రం ఏమి లేదు, నేను అవతలికి కూడా వెళ్ళి చేస్తానని చెయ్యి, మహానుభావుడు ఇంకా గొప్పవాడివి నువ్వు. అందువల్ల ఈ గోసేవ గాని గోవు వేదము బ్రాహ్మణుడు ధర్మము యజ్ఞము యాగము దేవాలయము వీటికి ఎప్పుడు మన ధనము 1000 లాభాన్ని అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. మానవుడు మానవుడుగా జీవిస్తూ విలువలతో జీవితము మన జీవితము పరహితము సేయునెవ్వడు పరమహితంబగును భూత పంచకమునకున్నన్నాడు భాగవతంలో పరమేశ్వరుడు. విషం మింగుతుంటే కాలకూటము హలాహల విషం వచ్చింది, అందరూ తప్పుకున్నారు, ఎవ్వరు లేరు. అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడండి, ఆయన ఒకడే రక్షించాలి, ఎవడి వల్ల కాదన్నాడు. సరే ఆయన తీసుకున్నాడు ఆ విషం. ఏమిటండి విషం మింగుతున్నారా అన్నది పార్వతీదేవి. అవును అన్నాడు. ఎందుకు అన్నాడు. పరహితము సేయునెవ్వడు, లోకాలన్నీ కాలిపోతాయి దీన్ని కనుక వదిలేస్తే. మింగితే లోపల కుక్షిలో ఉన్న లోకాలు మాడిపోతాయి, అందుకని మింగి గొంతులో నిలబెట్టాడు. తెల్లని వాడు ఆయన, ఎంత తెలుపు అంటే అంత తెలుపు, ధవళ ధవళ వర్ణుడు శివుడు. పైగా ఆయన విభూతి పూసుకుంటాడు, ఇంకా తెల్లని వాడు, ముందే తెలుపు, బంగారంలాగా మెరిసిపోతుంటాడు. నమో హిరణ్యవాహవే అన్నారు శివుణ్ణి. ఆయన బంగారంలాగా పచ్చగా అట్లా ఉంటాడట, తెలుపు బంగారం అది. అలా ఉన్నాడు. అలా ఉంటే ఆయన ఇంకా విభూతి పూసుకున్నాడు, ఇంకా తెల్లగా ఉన్నాడు. ఇంత తెల్లని వాడు విషం మింగి కొంచెం ఇక్కడ బాగా నల్లగా అయిపోయింది, మచ్చలాగా పడింది. అయ్యో స్వామి మీకు మచ్చ అయిందంటే పర్వాలేదు, లోకం కోసం కదా, లోకహితార్థము. అందుకని పరహితము సేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. పంచభూతములు పరోపకారము చేసేవాడికి ఎప్పుడూ అనుకూలముగా ఉంటాయట. అంటే ఆకాశం, భూమి, అగ్ని, వాయువు, జలము వీటిలతో ఎప్పుడూ వాడికి ప్రమాదం ఉండదు. వాడున్న చోటు తక్కిన వాళ్ళకి కూడా ప్రమాదం ఉండదు.
ఎవడైతే పరోపకారం చేసే మహాత్ముడు ఉంటాడు, అయ్యా ఇంత ప్రమాదం జరగాల్సింది త్రుటిలో తప్పిపోయిందండి అని అంటే, త్రుటిలో ఎందుకు తప్పిపోయిందండి? పుణ్యాత్ముడు కూడా ఉన్నాడు పరోపకారం చేసేవాడు, అందువల్ల అందరికీ మేలు జరిగిందండి. అంటే పరమేశ్వరుని యొక్క లక్షణము, పరమేశ్వరుడు ఎప్పుడు మెచ్చుతాడు? మనము అభిషేకాలు, హోమాలు, యాగాలు, ధర్మాలు, తత్వాలు ఇవన్నీ పాటిస్తూ సదాచారము పాటిస్తూ ఉండవలసిందే మానవుడు. వాటితో పాటు దాన ధర్మములను నిర్వర్తిస్తూ ఉండవలసినదే, పరోపకారములు చేస్తూ ఉండవలసిందే. మన శక్తిని బట్టి మనము, అందుకే శక్తి వంచన లేకుండా అంటాడు. అంటే నీకు చాలా శక్తి ఉన్నప్పుడు నాకు ఇంతే శక్తి ఉంది అని అనుకోవద్దు. ఉంటే పరమేశ్వరుడు తథాస్తు అన్నాడు అనుకోండి, ప్రమాదం అయిపోతుంది. నీకు అంత శక్తి ఉండేవాడు ఇంత శక్తికి పడిపోయే ప్రమాదం. అందువల్ల ఇది ఎప్పుడు మనకు ధర్మశాస్త్రంలో రాస్తుంటారు, శక్తి వంచన లేకుండా అని అంటుంటారు. శక్తి వంచనం అంటే నీకున్న శక్తిని తక్కువగా చూపించుకోవద్దు, ప్రకటించుకోనవద్దు, కానీ చేయవలసిన పనిని మాత్రం చెయ్యి అని. అట్లా జీవితాన్ని మనం సఫలం చేసుకుని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో మానవునికి 120 సంవత్సరాల ఆయు ప్రమాణము కలియుగంలో. అటువంటి 120 సంవత్సరాల ఆయు ప్రమాణముతో వేదమంత్రం ఏమి రహస్యము? శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అన్నాడు. ఈ మంత్రానికి ఏమర్థం? శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ అంటే ఇంద్రియముల యందు ఆయుస్సు ఉండేటట్లుగా, నీ ముక్కు నీదిగా, నీ మాట నీదిగా, నీ చెవులు నీవిగా, నీ చెయ్యి నీ చెయ్యిగా, నీ కాలు నీ కాలుగా. అంటే ఇవి 30 ఏళ్ళప్పుడు ఏ శక్తులు కలిగి ఉన్నాయో నీకు 100 ఏళ్ళు వచ్చిన కనీసపు శక్తిని కలిగి ఉండడం, ఆ శక్తి ఉడిగిపోకుండా కనీసం ఎంత కావాలో అంత శక్తి, మన పనులు మనము చేసుకునేటట్లుగా ఆ శక్తి ఉండేటట్లు నీవు 100 ఏళ్ళు జీవింతువుగాక. 100 అంటే 100 అని కాదు, 100 దాటి 120 సంవత్సరాలు ధర్మశాస్త్రములో ఏదైతే చెప్పబడినదో అటువంటి ఆయు ప్రమాణము నీకు కలుగుగాక. మార్కండేయ ఆయుష్య సిద్ధిరస్తు. తెల్లవారి లేవగానే కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే సదా గౌరీ, ప్రభాతే కర దర్శనం అన్నాడు. లేవగానే మంచం మీద నుంచి కాలు పెడుతున్నాను. సముద్ర వసనే దేవి, సముద్రమునే చీరగా చుట్టుకున్న తల్లి ఓ భూమాత, సముద్ర కుడికాలే పెట్టాలి. సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అప్పటి నుంచి రాత్రి దాకా మళ్ళీ పడుకునేదాకా భూమి మీద నడుస్తాం, చెప్పులు వేసుకుంటాం, బూట్లు వేసుకుంటాం. తల్లి నీవు కాబట్టి సహనశీలివి, అన్నిటినీ క్షమించు, అనుగ్రహించు. అందువల్ల ఆ మాట చెప్పాలి ఆమెకు. ఇలా మనం చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ మన చుట్టూ సమాజానికి హితకారులుగా మనము ఉంటూ అలా బ్రతికినటువంటి జీవనము సఫలము. అటువంటి జీవితమే జీవితము. అటువంటి సఫలమైన పరోపకారాన్వితమైన జీవితము 120 సంవత్సరాలు పరమేశ్వరుడి అనుగ్రహముతో, గౌరీదేవి యొక్క కటాక్షముతో, గణపతి యొక్క అనుగ్రహముతో అందరూ పొందుదురుగాక, వర్ధిల్లుదురుగాక. స్వస్తి ప్రజాభ్యః. Please subscribe to our YouTube channel. Like and share this video.